Hi, hello children, how are you? I welcome all of you to our most effective IIT JEE and NEET channel in Telugu states, the Mass Physics MNR. Children, today I am going to explain the gravitation. సో ఈరోజు మనం గ్రావిటేషన్ అనే టాపిక్ లో కెప్లర్స్ లాస్ అనే ఒక సబ్ టాపిక్ ని మనం డిస్కస్ చేయబోతున్నాం. రైట్, క్లియర్? సో ఈ కెప్లర్స్ లాస్ లో నుంచి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అటు నీట్ లో కానీ జేఈ మెయిన్స్ లో కానీ ఈ గ్రావిటేషన్ ఇంపార్టెంట్. సో మనం కెప్లర్స్ లాస్ లో డీటెయిల్ గా కెప్లర్ ఫస్ట్ లా, కెప్లర్ సెకండ్ లా, కెప్లర్ థర్డ్ లా గురించి ఈ రోజు అద్భుతంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా క్లియర్ గా మీరు వినండి. రైట్ చిల్డ్రన్? సో గ్రావిటేషన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గ్రావిటేషన్? Gravitation is the name given to the force of attraction between any two bodies in the universe. యూనివర్స్ లో ఏవైనా టూ బాడీస్ మధ్య అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటుందట. అంటే ఇక్కడ చైర్కి ఇగో అక్కడ ఉన్న టేబుల్ కి మధ్య ఏముంటది బాబులాల్? అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ ఉన్న చైర్కి మీ ఇంట్లో ఉన్న చైర్కి మధ్య కూడా అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటుంది. అంటే దీంతో కంపేర్ చేస్తే ఆ అట్రాక్షన్ ఫోర్స్ అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ లెస్. అందుకనే గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది లాంగ్ రేంజ్ ఫోర్స్ అంటారు. సో ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ క్యారెక్టర్స్ నెక్స్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం. సో బట్ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది వాట్ ఈస్ ద గ్రావిటీ? ఇట్ ఈస్ ద అట్రాక్టివ్ ఫోర్స్ బిట్వీన్ ఎనీ టూ బాడీస్ ఇన్ ద యూనివర్స్. దట్ ఈస్ ద గ్రావిటేషన్ ఫోర్స్. మరి ఫస్ట్ ఎవరు కనుక్కున్నారు ఇది? ఇట్ వాజ్ డిస్కవర్డ్ బై ది న్యూటన్ ఇన్ 1665 when he saw an apple falling from the tree. పండు, యాపిల్ పండు చెట్టు పై నుంచి కింద పడ్డప్పుడు అతనికి డౌట్ వచ్చింది. ఎవరు? న్యూటన్. న్యూటన్కి ఒకరోజు యాపిల్ తినాలనిపించిందట. అప్పుడు యాపిల్ చెట్టు దగ్గరికి పోయిండు. మరి అతనికి చెట్టు ఎక్కటం రాదు కాబట్టి న్యూటన్కి ఇప్పుడు ఇమీడియట్లీ ఏం చేయాలి? ఒక పెద్ద కట్టె తీసుకొని కట్టెతో కొట్టాలి. లేదా కట్టె కూడా చుట్టూ చూసిండు న్యూటన్కి ఎక్కడా దొరకలేదు కట్టె. అప్పుడు ఏం చేసిండు? ఒక స్టోన్, రాయి తీసుకొని వేసిండ్రా. అప్పుడు రాయి తీసుకొని వేసినప్పుడు యాపిల్ పండు కింద పడింది. న్యూటన్ పరిగెత్తుకుంటూ పోయి యాపిల్ తీసుకోలేదు. ఆలోచించిండు, అసలు పైకి వెళ్ళొచ్చు కదా, కింద స్పేస్ కంటే పైనే ఎక్కువ స్పేస్ ఉంది కదా, పైకి వెళ్ళొచ్చు కదా అనుకున్నాడు న్యూటన్. సో బాగా థింక్ చేసిన తర్వాత ఫైనల్లీ హీ డిసైడెడ్, ఏం చెప్పాడు అతను? ద గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల యాపిల్ కింద పడింది అని డిసైడ్ చేశాడు. అదే నువ్వైతే బాబులాల్ ఏం చేస్తావు? బాబులాల్ నువ్వైతే యాపిల్ పైకి పోతేంది కిందికి పోతేంది, నాకు దొరికిందా లేదా అనేదే ఇంపార్టెంట్ నీకు. అదేనా బాబులాల్? అంతే కదా. కాబట్టి సైంటిస్టులు అట్టుండరు రై. సైంటిస్ట్ ఆలోచించండి, ఆయన గ్రావిటేషనల్ ఫోర్స్ ఫైనల్ గా అనుకుంటా అనమాట. రైట్? సో అసలు ఒక్కొక్క దాని గురించి ఇక్కడ మనం నేర్చుకుందాం. అసలు నేనేమంటున్నానంటే, ఫస్ట్ ద ఫేమస్ ఇండియన్ ఆస్ట్రోనమర్ ఆర్యభట్ట స్టడీడ్ ద మోషన్ ఆఫ్ ది మూన్ అండ్ ద ప్లానెట్. అసలు ఫస్ట్ మన ఇండియన్ సైంటిస్ట్ ఆర్యభట్ట చెప్పాడు అనమాట. ఏ మోషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు అతను? ద మోషన్ ఆఫ్ ది మూన్ అండ్ ద ప్లానెట్స్, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆర్యభట్ట. ఆర్యభట్ట తర్వాత ఎవరు వచ్చారు? టాలమీ అనే సైంటిస్ట్ వచ్చాడు నాన్న. టాలమీ అనే సైంటిస్ట్ ఏం చెప్పాడంటే, all the planets revolved around the earth including sun. All the planets revolving around the earth. Earth is the center of the universe అన్నాడు. సో ఈ యూనివర్స్ కి సెంటర్ ఎవరట? ఎర్త్ అట. అందుకనే టాలమీ చెప్పాడు జియోసెంట్రిక్ థియరీ అంటది. జియో అంటే ఎర్త్, సెంట్రిక్ అంటే సెంటర్. అంటే యూనివర్స్ కి సెంటర్ ఎవరట? ఎర్త్ అని చెప్పాడు. ఎవరు? టాలమీ. All the planets revolve around the earth. Earth is the center of the universe అని చెప్పాడు. జియోసెంట్రిక్ థియరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు టాలమీ. తర్వాత ఇంకో సైంటిస్ట్ బయలుదేరాడు, కోపర్నికస్. ఏం పేరు నాన్న అతని పేరు? బాబులాల్ ఏం పేరే? కోపర్నికస్. కోపర్నికస్ అనే సైంటిస్టు ఏం చెప్పాడంటే, టాలమీ ఇంటికి దగ్గరికి వెళ్ళాడు. జస్ట్ కామెడీ కోసం చెప్తాను నేను. టాలమీ ఇంటి దగ్గరికి వెళ్ళాడు, తలుపు కొట్టిండు. టాలమీ తలుపు తీశాడు, మంచిగా వాటర్ ఇచ్చాడు, వాటర్ తాగాడు, సోఫా మీద పర్ఫెక్ట్ కూర్చొని
టాలమీని అడుగుతాడు అనమాట. ఎవరు? కోపర్నికస్. చిన్న టాలమీ, నువ్వు చెప్పింది తప్పు చిన్న అన్నాడు. లేదు ఏంటి ఎట్లా తప్పు అన్నాడు టాలమీ. అప్పుడు కోపర్నికస్ అంటాడు, ఆల్ ది ప్లానెట్స్ ఆర్ రివాల్వ్డ్ అరౌండ్ ది సన్. ద సన్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ది యూనివర్స్. ద హీలియోసెంట్రిక్ థియరీ ఈస్ ద కరెక్ట్ థియరీ అని చెప్పాడు. ఎవరు? కోపర్నికస్. చెప్తాడు టాలమీకి, ఆల్ ప్లానెట్స్ ఆర్ రివాల్వ్డ్ అరౌండ్ ది ఎర్త్ కాదు, ప్లానెట్స్ అన్ని ఎర్త్ చుట్టూ తిరగవు, ఆల్ ప్లానెట్స్ రివాల్వ్డ్ అరౌండ్ ది సన్ అని చెప్పాడు కోపర్నికస్. అప్పుడు టాలమీ ఒప్పుకోట్లేదు. లేదు లేదు నాది రైట్ అంటాడు. లేదు చిన్న నీది తప్పని కోపర్నికస్ అంటారు. మాట మాట పెరిగిందిరా బాబులాల్, నువ్వు గేట్పాటి వెంకట కొట్టుకున్నట్టే వాళ్ళిద్దరు కూడా ఏం చేశారు? కొట్టుకున్నారు. ఇక ఇంటి బయటకు వచ్చి కొట్టుకుంటారు. ఇక ఎవరు? టాలమీ అండ్ కోపర్నికస్. గేట్పాటి వెంకట్ అండ్ బాబులాల్ కొట్టుకున్నట్టు. అప్పుడు సెకండ్ ఫ్లోర్ లో ఉండి చూస్తాడు ఎవరు? టైకో బ్రహీ. టైకో బ్రహీ వీళ్ళిద్దరిని చూసి, ఏ చిన్న ఆగండి నేను వస్తున్నా కిందకని వచ్చి కింద వాళ్ళిద్దరిని ఇట్లా విడదీసాడు. ఇట్లా జమ్మున ఇట్లా విడదీసాడు. విడదీసి, ఏం టాలమీ, ఏంటి పరిస్థితి, కథ ఏంది, ఎవరు ఏంది, ఎందుకు కొట్టుకుంటాను అడిగాడు. అప్పుడు టాలమీ, చూడన్నా నేను ఆల్ ది ప్లానెట్స్ ఆర్ రివాల్వ్డ్ అరౌండ్ ది ఎర్త్ అన్న నేను. కోపర్నికస్ లేదు లేదు ఆల్ ప్లానెట్స్ ఆర్ రివాల్వ్డ్ అరౌండ్ ది సన్ అంటాడు. నాది రైట్ అని వాళ్ళిద్దరూ అతని ముందు డిస్కస్ చేస్తారు. వాళ్ళిద్దరు కూడా ఎక్స్పెక్ట్ చేసి చెప్పిందే, ప్రాక్టికల్ గా చెప్పలేదు కదా. సో హైపోథెసిస్ అంటాం కదా, ఎక్స్పెక్ట్ చేసి చెప్పింది వాళ్ళిద్దరు. అప్పుడు వీళ్ళిద్దరిని పక్క నుంచి, చిన్న కోపర్నికస్, చిన్న టాలమీ మీరు ఆగండి, నేను ఫైనల్ గా డిసైడ్ చేస్తా అని ఈ టైకో బ్రహీ పైకి వెళ్ళి ఎక్స్పెరిమెంట్ చేస్తాడు. అతడు పైకి వెళ్తూ 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 తన శిష్యుడు, తన స్టూడెంట్ అయిన కెప్లర్ని తీసుకొని పోయాడు టైకో బ్రహీ. ఎస్, అప్పుడు టైకో బ్రహీ ఫైనల్ గా డిసైడ్ చేసింది అనమాట, ఆల్ ది ప్లానెట్స్ ఆర్ రివాల్వ్డ్ అరౌండ్ ది సన్, సన్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ది యూనివర్స్ అండ్ ద హీలియోసెంట్రిక్ థియరీ ఈస్ ద రైట్ థియరీ అని చెప్పాడు. ఎవరు? టైకో బ్రహీ. ఫైనల్ డిసైడ్ చేశాడు. మరి కిందకు వచ్చి వాళ్ళిద్దరికి చెప్పాలిగా, కోపర్నికస్ అండ్ టాలమీకి చెప్పాలా వద్దా? కిందకు వచ్చి వాళ్ళిద్దరికి ఎక్స్ప్లెయిన్ చేసే లోపే అన్ఫార్చునేట్లీ నిజంగానే అతను చనిపోయాడు, ఎక్స్పైర్ అయిపోయాడు. మరి ఎవరు చెప్పారు వీళ్ళిద్దరికి? కెప్లర్, టైకో బ్రహీ శిష్యుడు, స్టూడెంట్ ఉన్నాడు కదా, ఎవరు? కెప్లర్ కోపర్నికస్ ని టాలమీని పిలిచి, చిన్న ఆల్ ప్లానెట్స్ ఆర్ రివాల్వ్డ్ అరౌండ్ ది సన్, ద హీలియోసెంట్రిక్ థియరీ ఇస్ ద కరెక్ట్ థియరీ అన్నాడు. అప్పుడు టాలమీ సంచి చదువుకొని ఇంటికి పోయాడు. జస్ట్ కామెడీ కోసం చెప్పాను నేను. సో జరిగింది మాత్రం ఇదే, రైట్. సో ఇప్పుడు కెప్లర్ ఆ విషయాన్నే చెప్పడం కాకుండా కెప్లర్ 3 లాస్ గురించి చెప్పాడు. కెప్లర్ ఫస్ట్ లా, దాన్నే మనం లా ఆఫ్ ఆర్బిట్స్ అంటాం మనం. కెప్లర్ సెకండ్ లా, దీన్ని మనం లా ఆఫ్ ఏరియాస్ అంటాం మనం. కెప్లర్ థర్డ్ లా, దీన్ని లా ఆఫ్ టైం పీరియడ్ అంటాం మనం, రైట్. సో ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా గురించి మనం క్లియర్ గా నేర్చుకుందాం. ఈ స్టోరీ అంతా నేను చెప్పిందే, మీరు చూసుకోండి దీన్ని. క్లియర్? వెరీ నైస్. ఎప్పుడు చూడండి, ఫస్ట్ లా, దీన్నే మనం లా ఆఫ్ ఆర్బిట్స్ అంటాం. సో ఫస్ట్ లా ఏం చెప్పిందంటే, ఆల్ ది ప్లానెట్స్ రివాల్వ్డ్ అరౌండ్ ది సన్ ఇన్ ఎలిప్టికల్ ఆర్బిట్స్. ద సన్ ఈజ్ ఎట్ ద వన్ ఆఫ్ ది ఫోకస్ ఆఫ్ ది ఎలిప్స్ అన్నాడు. సో దిస్ ఈజ్ కాల్డ్ ఎ ఫస్ట్ లా. ఆల్ ది ప్లానెట్స్ రివాల్వ్డ్ అరౌండ్ ది సన్ అట. అంటే ఏ షేప్ లో? ఇన్ ఎలిప్టికల్ ఆర్బిట్. ఎలిప్టికల్ ఆర్బిట్ అంటే ఏంటి ఒకసారి మనం చూద్దాం క్లియర్ గా, అద్భుతంగా చూడండి, క్లియర్ గా చూద్దాం మనం, చాలా నీట్ గా. ఇగో ఇది ఎలిప్టికల్ షేప్ అంటే ఇగో ఇది, అదేనా? రైట్. దీనికి ఈ ఎలిప్టికల్ షేప్ కి ఇగో ఇలా ఉంటది అనమాట. చూడ, ఇదేమో మేజర్ యాక్సెస్ అంటుంది, ఇగో దీన్నేమో మైనర్ యాక్సెస్ అంటాం. చూడు, ఇది మేజర్ యాక్సెస్, ఇగో ఇది మైనర్ యాక్సెస్. ఇగో ఆల్ ది ప్లానెట్, దీనికి ఎలిప్టికల్ షేప్ కి కదా, ఎలిప్స్ కి 2 ఫోకస్ ఉంటాయి కదా, మనకు తెలుసు కదా. అదే మనందరికి తెలుసు ఏంటి, ఇగో ఇక్కడ ఫోకస్ 1, ఇగో ఇది ఫోకస్ 2. అదే సర్కిల్ కి అయితే ఒకటే ఫోకస్ ఉంటది, అది సెంటర్ అంటుంది దాన్ని. ఇప్పుడు సర్కిల్ కదా నాన్న, ఇట్లా సర్కిల్ కి సెంటర్ ఒకటే ఉంటది. ఇటు నుంచి డిస్టెన్స్ ఎంతో, ఈ డిస్టెన్స్ అంతే, ఈ డిస్టెన్స్ అంతే, ఈ డిస్టెన్స్ అంతే, ఒకటే ఫోకస్ ఉంటుంది కదా. కానీ దీనికి 2 ఫోకసెస్ ఉంటాయి. ఇగో ఇది ఆ సర్కిల్ యొక్క ఒక సింగిల్ ఫోకస్ మనం ఏమంటాం? సెంటర్ అంటాం.
కానీ ఎలిప్స్ కి 2 ఫోకస్ ఉంటాయి. ఇగో ఫోకస్ 1, ఫోకస్ 2. ఇక్కడ ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక ఫోకస్ దగ్గర సన్ ఉన్నది అని మనం ఫీల్ అయ్యి నేర్చుకుందాం, రైటా? ఇగో ఇక్కడ సన్ ఇక్కడ ఉందనుకోండి, ఇగో దిస్ ఈస్ ద సన్. ఎస్, క్లియర్? సన్ ఇక్కడ ఉంది. ఆల్ ప్లానెట్స్ ఆర్ రివాల్వ్డ్ అరౌండ్ ది సన్ ఇన్ ఎలిప్టికల్ ఆర్బిట్. ఈ ఆర్బిట్ ఏంటన్నా? ఎలిప్టికల్ ఆర్బిట్. అదే అంటాడు, ఆల్ ప్లానెట్స్ ఆర్ రివాల్వ్డ్ అరౌండ్ ది సన్ ఇన్ ఎలిప్టికల్ ఆర్బిట్ విత్ ద సన్ అట్ వన్ ఆఫ్ ది ఫోకస్ ఆఫ్ ది ఎలిప్స్. ఏదో ఒక ఫోకస్ దగ్గర సన్ ఉంటాడని మనం ఫీల్ అయిదాం. ఇగో ఇక్కడ ఉన్నాడు అనుకోండి. క్లియర్ అమ్మా? వెరీ నైస్. ఇక్కడ ఉన్నాడు, రైట్. అసలు దీన్ని మనం ఏమంటామో చూద్దాం, ఒక్కొక్కటి మనం నేర్చుకుందాం. సో దీన్ని మేజర్ యాక్సెస్ అంటాం మనం. ఇగో ఈ పాయింట్ నేను ఏమంటానంటే, చాలా జాగ్రత్తగా వినండి అండ్ అద్భుతంగా కూడా వినండి. ఈ పాయింట్ని మనం పి అందాం, ఇగో ఈ పాయింట్ని మనం ఏ అందాం. చాలా క్లియర్ చూడమ్మా. సో పి నుంచి ఏకి ఇగో ఈ లైన్ ని మనం మేజర్ యాక్సెస్ అంటాం మనం. ఇగో దీని ఏమంటారా? మైనర్ యాక్సెస్ అంటాము. క్లియర్? సో మరి మేజర్ యాక్సెస్ లో హాఫ్ ఉంటుందిగా. ఇప్పుడు నేనేమంటానా, దీన్ని ఇది సెంటర్ అనుకుందాం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇదో మేజర్ యాక్సెస్, ఇందులో హాఫ్ సెమీ మేజర్ యాక్సెస్. వెరీ నైస్, వెరీ నైస్, వెరీ గుడ్. ఇగో దీన్ని ఏమంటున్నాను మనం? ఇగో ఇది సెమీ మేజర్ యాక్సెస్. సెమీ మేజర్ యాక్సెస్ యొక్క లెంత్ ఏంటి? ఇగో ఏ. దీన్ని ఏమంటాం మనం? సెమీ మేజర్ యాక్సెస్. ఓకే, సెమీ మేజర్ యాక్సెస్ అంటాం నేను. క్లియర్? వెరీ గుడ్. దీని లెంత్ ఏంటి ఇక్కడ నుంచి ఇక్కడికి? మరి ఏ. ఇగో దీన్ని సెమీ మైనర్ యాక్సెస్. ఇగో చూడనా, ఇది టోటల్ మైనర్ యాక్సెస్. మైనర్ యాక్సెస్ లో హాఫ్ అంటే ఏమిటి? ఇది సెమీ. అంటే దీని ఏమో ఇది వాల్యూ ఏమిటి? ఇది బి అనమాట. ఇగో ఈ లెంత్ ఏంటి నాన్న? ఇది బి. ఇగో ఇదేందమ్మా? ఇది ఏ. సో దీని ఏముంటుంది? దీన్ని సెమీ సెమీ మైనర్ యాక్సెస్. సెమీ మైనర్ యాక్సెస్ అంటది. ఓకేనా? మరి టోటల్ లెంత్ ఏంటి? ఇది బి, ఇది బి. ఎంత మొత్తం? 2b. ఇదంతా 2b నానా. ఇగో ఇదంతా ఏంది? 2a. ఇగో ఇక్కడ నుంచి ఇగో ఇక్కడికి 2a అంటే a ప్లస్ a 2a. మరి ఇదేంది? ఇగో ఇది ఇగో ఇక్కడ నుంచి ఇగో ఇక్కడికి అంటే ఇది b ప్లస్ b మొత్తం ఎంత? ఇది 2b. అంటే మేజర్ యాక్సెస్ లెంత్ ఏమో 2a, సెమీ మేజర్ యాక్సెస్ ఏమో a. సో టోటల్ మైనర్ యాక్సెస్ లెంత్ ఏంటి? 2b. సెమీ మైనర్ యాక్సెస్ లెంత్ ఏందమ్మా? b. రైట్. ఇందులో మనం పి అంటే ఏంటి, ఏ అంటే ఏంటి, ఒక్కొక్క దాని గురించి అద్భుతంగా మనం నేర్చుకుందాం. క్లియర్? వెరీ నైస్, వెరీ నైస్. ఇక్కడ చెప్తాను చూడు. పి అంటే ఏంటి? పి అంటే ఇగో పి అంటే పెర్హిలియన్. చూడు, పెర్హిలియన్. వెరీ గుడ్. పెర్హిలియన్ సన్ కి నియరెస్ట్ గా ఉన్న పాయింట్ ని పెర్హిలియన్ అంటారు. ఇప్పుడు సపోజ్ ఎర్త్ ఈజ్ ఏ ప్లానెట్ గా, ఎర్త్ ఈజ్ ఏ ప్లానెట్ టు ది సన్ కదా. సో ద ఎర్త్ ఈజ్ రివాల్వ్డ్ అరౌండ్ ది సన్. ఇగో ఎర్త్ సన్ చుట్టూ ఇట్లా తిరుగుతూ ఉంటది. ఇట్లా ఎర్త్ రివాల్వ్డ్ అరౌండ్ ది సన్. ఎర్త్ పి దగ్గర సన్ కి దగ్గరగా వస్తుంది, మళ్ళీ సన్ నుంచి దూరంగా వెళ్తా ఉంటది. అంటే ఏ పాయింట్ అంటే ప్లానెట్ ఏ దగ్గర ఉన్నప్పుడు సన్ కి దూరంగా ఉంది కదా, అదే ప్లానెట్ పి దగ్గర ఉన్నప్పుడు సన్ కి దగ్గరగా ఉందిగా. సన్ కి దగ్గరగా ఉన్న పాయింట్ ఏమంటారయ్యా? పెర్హిలియన్. వెరీ నైస్. ఇగో సన్ కి దూరంగా ఉన్న పాయింట్ ఏ అఫెలియన్. అఫెలియన్, పెర్హెలియన్ అండ్ అఫెలియన్ అంటది. వాట్ నేమ్స్, ఈ టర్మ్స్ కొంచెం, ఈ టర్మినాలజీ కొంచెం వెరైటీ ఉంటుంది, బట్ గుర్తుపెట్టుకోవాలి మనం. ఏ ఇస్ ద అఫెలియన్, ఇట్ ఈస్ ద ఫారెస్ట్ పాయింట్, అండ్ పి ఇస్ ద పెర్హెలియన్, ఇట్ ఈస్ వెరీ నియరెస్ట్ టు ది సన్. సన్ కి నియరెస్ట్ గా ఉన్న పాయింట్ పెర్హెలియన్, దూరంగా ఉన్న పాయింట్ అఫెలియన్. వెరీ నైస్. అండ్ డిస్టెన్స్ బిట్వీన్ పి అండ్ ఓ, పికి ఓకి మధ్య ఉన్న డిస్టెన్స్, దాన్నే మనం పెరిజీ అంటాం మనం. చూడు, పెరిజీ. సరే రాద్దాం మనం. పెరిజీ, పెరిజీ లేదా పెరిగి. రైట్. పెరిజీ అంటే ఏంటి? ఇక్కడ పెరిజీనే ఉంటాం, పికి ఎస్ కి మధ్య ఉన్న డిస్టెన్స్. ఇగో ఇది
డిస్టెన్స్ బిట్వీన్ పి అండ్ ఎస్, పెరిజీ అంటే ఇగో పికి ఎస్ కి మధ్య ఉన్న డిస్టెన్స్ ఏమంటాం మనం, పెరిజీ అంటాం మనం. అంటే ఇగో ఇక్కడ నుంచి ఇగో ఇక్కడికి డిస్టెన్స్ ని, యాక్చువల్లీ ఈ డిస్టెన్స్ ని మనం ఏమంటాం అంటే జనరల్ గా ఏమంటాం అంటే దీన్ని ఆర్ మినిమం అంటాం దీన్ని, లేదా దీన్నే మనం ఆర్పి అంటాం దీన్ని, లేదా దీన్నే మనం R1 అంటాం. ఇది డిస్టెన్స్. మళ్ళీ ఇక్కడ చూడు, సన్ నుంచి ఏకి అంటే సన్ నుంచి ఇగో ఏకి ఇగో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఏమంటాం, మ్యాక్సిమం డిస్టెన్స్ అంటాం మనం. మ్యాక్సిమం డిస్టెన్స్ లేదా RA అంటాం, దీన్నే మనం R2 అంటాం. ఇది ఎందుకు సన్ కి దగ్గరగా ఉంది కాబట్టి మినిమం డిస్టెన్స్ ఉంటుంది. ఈ ఏ అనే పాయింట్ సన్ కి దూరంగా ఉందిగా, ఏ అంటే ఏంటి, అఫిలియన్. సో సన్ నుంచి అఫిలియన్ కి మధ్య డిస్టెన్స్ ఏంటి నాని, ఇది ఇగో ఆర్ మ్యాక్సిమం డిస్టెన్స్, దిస్ ఇస్ మినిమం డిస్టెన్స్, లేదా ఆర్పి, దీన్ని RA అంటాం మనం. సో పెరిజీ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి డిస్టెన్స్, పి నుండి ఎస్ కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఏంటి, పెరిజీ. అపోజీ చూడు, అపోజీ అంటే ఏం తెలుసా, ఇగో డిస్టెన్స్ బిట్వీన్ సన్ అండ్ ఏ, ఇగో సన్ అండ్ ఏ, ఇగో దిస్ ఈస్ అపోజీ. క్లియర్ గా నాలి ఇక్కడ బాబులాల్ వింటానవా, చూడు జాగ్రత్త, కొంచెం చేరిటేసుకో. వెరీ గుడ్. సో అపోజీ అంటే ఏంటన్నా ఇక్కడ సన్ అండ్ అఫిలియన్, సన్ కి అఫిలియన్ కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఏంది నాన్న, అపోజీ. పెరిజీ వేరు, అపోజీ వేరు. పాయింట్ అర్థమవుతుందా మీకు, క్లియర్, వెరీ గుడ్, రైట్. ఇప్పుడు నేను ఎసెంట్రిసిటీ కనుక్కుందాం మనం. ఎసెంట్రిసిటీ చూడు ఇక్కడ కనుక్కుంటాను నేను, ఎసెంట్రిసిటీ ఇట్ ఈస్ డొనేటెడ్ బై ఈ. అసలు ఎసెంట్రిసిటీ అంటే ఏంటో చూద్దాం. ఎసెంట్రిసిటీ అంటే అర్థం ఏంటంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది డిస్టెన్స్ బిట్వీన్ ఎస్ఓ అండ్ పిఓ. చూడు, ఎస్ఓకి పిఓకి మధ్య రేషియో, చూడు ఎస్ఓకి పిఓకి మధ్య రేషియోనే ఏమంటాం మనం, ఎసెంట్రిసిటీ. ఇగో ఎస్ఓ అంటే మనకు తెలియదు, ఈజ్ ఈక్వల్ ఎస్ఓ అంటే నాకు తెలియదు ఇది బై పిఓ అంటే ఏంది నాన్న, ఇగో పి నుంచి ఓకి మధ్య డిస్టెన్స్ ఏందిరా, ఇది సెమీ మేజర్ యాక్సెస్ కదా, ఏ కదా ఇది ఏ అవునా కదా, ఏ. వెరీ గుడ్. అప్పుడు ఎస్ఓ ఇది కూడా ఏమొచ్చిందిరా, ఏఈ. ఎస్ఓ ఇది కూడా ఏందమ్మా ఇక్కడ, ఏఈ. అర్థమైందా, వెరీ గుడ్. బాబులాల్ నీకే చెప్పేది, ఈ చైర్ కొంచెం అటేసుకో, నీకు కనపడట్లేదు కదా. ఓకే రైట్. ఎస్ఓ ఈజ్ ఈక్వల్ ఏంటి, ఏ ఇంటూ ఈ. ఇగో ఇక్కడ నుండి ఎస్ నుంచి ఓకి వచ్చేసింది నాకు, ఏమొచ్చింది చిన్నా చూద్దాం. ఇగో ఇక్కడ నుంచి ఇక్కడికి ఏఈ, ఇది కూడా అంతే కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత నానా, ఇది కూడా ఏఈనే. ఏంటేంది, లెంత్ ఆఫ్ సెమీ మేజర్ యాక్సెస్. ఈ అంటే ఏంటి, ఎసెంట్రిసిటీ. అంతే, క్లియర్. సో నౌ ఇప్పుడు పెరిజీ వాల్యూ, అపోజీ వాల్యూ కనుక్కుందాం మనం. సో పెరిజీ అనేది ఎలా వస్తుంది అనేది మనం చూద్దాం ఇక్కడ, ఓకేనా, రైట్. ఇక్కడైనా చూద్దాం మనం, దీన్ని తీసేసి చూద్దాం, రైట్. ఓకే, పెరిజీని ఏమంటాం, ఎక్కడి నుంచి అక్కడికి డిస్టెన్స్, పి నుండి ఎస్ కి డిస్టెన్స్ పెరిజీ కదా. అంటే పెరిజీ ఈ డిస్టెన్స్ రావాలంటే ఏం చేయాలా, ఇగో ఈ డిస్టెన్స్ లో నుంచి ఇగో ఈ డిస్టెన్స్ మైనస్ చేస్తే ఇది వస్తుంది కదా. అంటే పిఓ మైనస్, చూడు పిఓ మైనస్, ఇగో పిఓలో నుంచి ఎస్ఓ మైనస్ చేద్దాం, అంతే కదా. ఇగో పిఓలో నుంచి ఎస్ఓ మైనస్ చేస్తే నాకు పిఎస్ వస్తుంది కదా, అంతే, అద్భుతంగా వచ్చింది. సో దట్ ఈజ్ ఈక్వల్ పిఎస్ అంటే పెరిజీ. పిఓ అంటే ఏంటి నాన్న, పి నుంచి ఓకి ఏ కదా, ఏ మైనస్ ఎస్ నుంచి ఓకే ఏంటి, ఏఈ. వెరీ నైస్. సో దట్ ఈజ్ ఈక్వల్, ఏని కామన్ చేస్తే ఏం రా, 1 మైనస్ ఈ. సో నాకు పెరిజీ వచ్చింది. పెరిజీ ఫార్ములా ఏందయ్య బాబు, ఏ ఇంటూ 1 మైనస్ ఈ. నాకేం కావాలి ఇప్పుడు, అపోజీ. చూడు అపోజీ అంటే ఎస్ నుంచి ఏకి డిస్టెన్స్, అదేనా, రైట్.
మరి ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ రావాలంటే ఈ డిస్టెన్స్ ని అంటే ఓఏ ఇగో ఈ డిస్టెన్స్ ప్లస్ చేయాలి కదా ఎస్ఓ. చూడు ఈ డిస్టెన్స్ ప్లస్ చేస్తే నాకేమొచ్చింది ఎస్ నుంచి ఏకి అంటే ఏమొచ్చింది నాకు అపోజీ వచ్చింది. సో మనకు తెలుసు ఓఏ ఇగో ఓ నుంచి ఏకి ఎంత రా ఏ ప్లస్ కదా ఎస్ఓ అంటే ఏంది ఏఈ. వెరీ గుడ్ అపోజీ కూడా వచ్చింది నాకు అద్భుతంగా వచ్చింది మామూలు రాలేదు. అపోజీ ఎస్ఏ ఈజ్ ఈక్వల్ ఏం రా ఏని కామన్ అయితే 1 + ఈ ఇగో ఇది ఏ ఇంటూ 1 + ఈ. అర్థమైందా? నెల్లూరులో ఒక పొలిటీషియన్ ఉంటాడు ఏమిరా అర్థమైందా అన్నట్టు. అర్థమైందా? ఓకే అపోజీ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 + ఈ. క్లియర్ చూడండి దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి రైటా. ఇది సెమీ మేజర్ యాక్సెస్ లెంత్ సెమీ మైనర్ యాక్సెస్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన 4 పాయింట్స్ రా. నెంబర్ 1 ఒకటే చూడండి ఇక్కడ పి అంటే పెరిజీ. సన్ కి నియరెస్ట్ గా ఉన్న పాయింట్ ఏంటి పెరిజీ. సన్ కి ఫారెస్ట్ గా ఉన్న పాయింట్ ఏంటి అపోజీ కదా. లేదా పెర్హిలియన్ అఫెలియన్ పాయింట్ అయితే పెర్హిలియన్ ఇది అఫెలియన్. ఇగో ఈ డిస్టెన్స్ ఏంటి పెరిజీ. ఇగో ఈ డిస్టెన్స్ ఏంటి అపోజీ. పెరిజీ ఫార్ములా గుర్తుపెట్టుకోండి ఏ ఇంటూ 1 - ఈ. బాగా గుర్తుపెట్టుకోండి ఏ ఇంటూ 1 - ఈ. అపోజీ ఫార్ములా గుర్తుపెట్టుకోండి ఏంటి ఏ ఇంటూ 1 + ఈ. ఇగో ఈ డిస్టెన్స్ ఏ ఇంటూ 1 - ఈ. ఇగో ఈ డిస్టెన్స్ ఏ ఇంటూ 1 + ఈ. అంటే నువ్వు పెరిజీ అపోజీ కనుక్కోవాలంటే రెండు విషయాలు నీకు తెలవాలి. ఒకటి ఎసెంట్రిసిటీ వాల్యూ తెలియాలి, రెండోది ఏ లెంత్ ఆఫ్ సెమీ మేజర్ యాక్సెస్ వాల్యూ తెలియాలి. అరే ఈ వాల్యూ ఏ వాల్యూ తెలిస్తే పెరిజీ కనుక్కోవచ్చు, అలాగే అపోజీ కూడా వచ్చేస్తుందిగా ఈ వాల్యూ ఏ వాల్యూ తెలిస్తే. సో ఫైనల్లీ మళ్ళీ చెప్తాను పెరిజీ ఫార్ములా ఏంద్రా ఏ ఇంటూ 1 - ఈ. అపోజీ ఫార్ములా ఏ ఇంటూ 1 + ఈ కదా. మళ్ళీ ఒకసారి పి అంటే ఏంటి పెర్హిలియన్, ఏ అంటే ఏంటి అఫెలియన్. లెంత్ ఆఫ్ సెమీ మేజర్ యాక్సెస్ ఏ, లెంత్ ఆఫ్ సెమీ మైనర్ యాక్సెస్ బి. క్లియర్? వెరీ గుడ్. మనం ఇంకా ముందుకు వెళ్దాం. ఇక్కడ చూడండి ఒకసారి సపోజ్ దిస్ ఈజ్ క్లియర్. సో ఎలిప్స్ ఇది కదా. సో ఇది సెమీ మేజర్ యాక్సెస్ అండ్ ఇది సెమీ మైనర్ యాక్సెస్ కదా. ఈ పాయింట్ ఏమనుకున్నాం మనం పెరిహిలియన్, ఈ పాయింట్ ని అఫెలియన్. సో సన్ ఎక్కడ ఉంటుందని చెప్పాను ఎట్ వన్ ఆఫ్ ది ఫోకస్ ఆఫ్ ది ఎలిప్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సన్ ఉంది అన్నట్టు ఫీల్ అవుదాం మనం అంతేనా. ఇగో దిస్ ఈస్ ద సన్ ఫోకస్ 1, దిస్ ఈస్ ఫోకస్ 2. సపోజ్ ఎర్త్ ఈజ్ రివాల్వ్డ్ అరౌండ్ ది సన్ కదా, ఇలా తిరుగుతుంది కదా. సపోజ్ ఎర్త్ అంటే ప్లానెట్ ఇలా వచ్చి ఇక్కడ ఉన్నట్టు మనం ఫీల్ అయ్యాం. ఎక్కడుంది ప్లానెట్ ఆర్ అనే పాయింట్ దగ్గర ఉంది. సో ప్లానెట్ కి సన్ కి లైన్ జాయిన్ చేద్దాం, ఇక్కడ కూడా లైన్ జాయిన్ చేద్దాం. అంటే ఎక్కడైతే ప్లానెట్ ఉందో అక్కడ నుంచి సన్ కి ఈ డిస్టెన్స్ RF1, ఇగో ఇదేంటి RF2. ఫోకస్ 1 కి డిస్టెన్స్, ఫోకస్ 2 కి డిస్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటానంటే ఫ్రమ్ అంటే ప్లానెట్ ఇప్పుడు ఎక్కడ ఉన్నట్టు ఫీల్ అవుతానో మనం ఆర్ దగ్గర ఉంది అంటే ఎర్త్ అనుకుందాం. ఎర్త్ అంటే ప్లానెట్. ఇక్కడ ఎర్త్ ఈజ్ రివాల్వ్డ్ అరౌండ్ ది సన్. సపోజ్ ఇఫ్ ద ఎర్త్ ఈజ్ ఎట్ ఆర్ దగ్గర ఎర్త్ ఉన్నట్టు ఫీల్ అవుతాం మనం కదా. ఇప్పుడు ఉన్నప్పుడు ఆ ఎర్త్ అంటే ప్లానెట్ నుంచి అంటే ఆర్ నుంచి ఫోకస్ 1 కి డిస్టెన్స్ RF1 ప్లస్ అదే ప్లానెట్ నుంచి F2 కి డిస్టెన్స్ RF2. ఈ డిస్టెన్స్ దేనికి ఈక్వల్ అయిద్దట లెంత్ ఆఫ్ మేజర్ యాక్సెస్. చూడు ఇక్కడ మేజర్ యాక్సెస్ లెంత్ అంటే ఏంటి ఇగో పెరిహిలియన్ నుంచి అఫెలియన్ కి మధ్య ఉన్న డిస్టెన్స్ ఏం రా 2a. ఇగో ఈ డిస్టెన్స్ కూడా 2a కి ఈక్వల్ అయిద్దట. ఇది ప్రాక్టికల్ గా ప్రూవ్డ్ అనమాట. చూడు ప్లానెట్ ఎక్కడ ఉన్నట్టు ఫీల్ అవుతానో మనం ఆర్ దగ్గర ఉంది. ఆర్ నుంచి ఫోకస్ 1 కి డిస్టెన్స్, మళ్ళీ అదే ఆర్ నుంచి ఫోకస్ 2 కి డిస్టెన్స్. ఈ డిస్టెన్స్ రెండింటి ప్లస్ చేస్తే దేనికి ఈక్వల్ అయ్యా బాబు 2a. అలాగే సపోజ్ ప్లానెట్ పి దగ్గర ఉన్నట్టు ఫీల్ అవుదాం మనం. ఇగో ఇక్కడ ఉంది, అక్కడ ఉన్నట్టు మనం ఫీల్ అవుదాం. ఇప్పుడు చూడు ఇగో ఎర్త్ ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి ఫోకస్ 1 కి డిస్టెన్స్ PF1 ప్లస్ మళ్ళీ ఇదే పాయింట్ పి నుంచి ఫోకస్ 2 కి డిస్టెన్స్ PF2. ఇగో ఈ డిస్టెన్స్ కూడా 2aనే. ఇది 2a, ఇగో ఇది 2aనే. మళ్ళీ ఇప్పుడు ప్లానెట్ ఇలా రివాల్వ్ అవుతూ ఏ దగ్గరకు వచ్చింది అనుకో, అంటే ఎర్త్ ఇప్పుడు ఏ దగ్గర ఉంది ప్లానెట్. ఏ నుంచి ఫోకస్ 1 డిస్టెన్స్ ఏంటి
AF1 ప్లస్ ఏ నుంచి ఫోకస్ 2 డిస్టెన్స్ ఏంద్రా AF2, ఇది కూడా 2aనే, 2a. సో 2a ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, ఇది మారదు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. పాయింట్ అర్థమైందా? ఎస్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే అంటే ఎక్కడ ప్లానెట్ ఉన్నా నువ్వు ఫీల్ గా ఇక్కడ ప్లానెట్ ఉంటే ఈ డిస్టెన్స్ రెండింటిని యాడ్ చేస్తే 2a, లేదా ప్లానెట్ ఇక్కడ ఉందనుకో ఈ డిస్టెన్స్ మళ్ళీ ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ రెండింటిని యాడ్ చేస్తే మళ్ళీ 2a ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. 2a అంటే ఏంటి? 2a అంటే ఏం చెప్పాను నేను? ఇగో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఏమన్నా నేను r1, ఇగో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఏం రా, ఇగో ఇది r2, అంటే r1 ప్లస్ r2. r1 ఏమన్నాం మనం ఇందాక? r1 ఏమన్నాం? మినిమం డిస్టెన్స్, అంటే r మినిమం ప్లస్ r2ని ఈ నుంచి ఇడికి మ్యాక్సిమం డిస్టెన్స్ గా, మ్యాక్సిమం డిస్టెన్స్, దట్ ఈజ్ ఈక్వల్ ఏంది నాన్న 2a. అరే r1 ఇగో మొత్తం 2a కదా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 2a, అంటే r1 ప్లస్ r2 మొత్తం యాడ్ చేస్తే 2aనే కదా. ఇగో r1 r2 మొత్తం యాడ్ చేస్తే 2a. వెరీ గుడ్. సో దెన్ a ఈజ్ ఈక్వల్ టు ఏంటి? a ఈజ్ ఈక్వల్ టు r1 ప్లస్ r2/2. ఇగో r1 ప్లస్ r2/2, లేదా దీన్ని ఎట్లా కూడా రాయొచ్చు కదా, r మినిమం ప్లస్ r మ్యాక్సిమం బై 2. ఇగో దీన్నే మనం మీన్ డిస్టెన్స్ అంటాం. దీన్ని ఏమంటుంది? దీన్ని మీన్ అంటే యావరేజ్, మీన్ డిస్టెన్స్ అంటాం మనం. ఇగో ఇది ఏ. క్లారిటీ వచ్చిందా? సో ఏని ఏమంటాం మనం? యాక్చువల్లీ ఏంటంటే అసలు యాక్చువల్లీ ఏంటి? లెంత్ ఆఫ్ సెమీ మేజర్ యాక్సెస్, అంటే సెమీ మేజర్ యాక్సెస్ లెంత్ ని మనం ఇలా కూడా చెప్పొచ్చుగా, ఇన్ టర్మ్స్ ఆఫ్ r1 ప్లస్ r2/2, లేదా r మినిమం ప్లస్ r మ్యాక్సిమం బై 2. దిస్ ఇస్ ద యావరేజ్ డిస్టెన్స్ నో. ఎస్. ఇప్పుడు నేనేం చెప్పబోతున్నా అంటే అద్భుతంగా, సో జనరల్ ఈక్వేషన్ చూడు, జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్. ఎలిప్స్ కి జనరల్ ఈక్వేషన్ నేను చెప్తాను చూడండి, ఓకేనా? జనరల్ ఈక్వేషన్ ఏం చెప్తామంటే చూడండి, ఎలిప్స్ ది x² + a² ప్లస్ y² b² ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఎలిప్స్ జనరల్ ఈక్వేషన్. అంటే ఇక్కడ ఎలిప్స్ లో ఏ అంటే ఏంటి? లెంత్ ఆఫ్ సెమీ మేజర్ యాక్సెస్, బి అంటే ఏంటి? లెంత్ ఆఫ్ సెమీ మైనర్ యాక్సెస్, XY ఏంటి? కోఆర్డినేట్స్. దిస్ ఈస్ ద జనరల్ ఈక్వేషన్ ఫర్ ఎలిప్స్. ఒకవేళ నేను ఇక్కడ ఏమంటున్నానంటే చూడండి, ఇఫ్ a² ఈజ్ ఈక్వల్ టు b², దెన్ దిస్ ఈక్వేషన్ విల్ బికమ్స్, ఈ ఈక్వేషన్ ఏమిది చెప్పగలరా? ఇప్పుడు చూడు, x² / a² ప్లస్ y² / b² కూడా a²గా. వెరీ నైస్, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. అప్పుడు ఎల్సిఎం ఏం రా? a². మిస్టర్ బాబులాల్ గేట్పాట్ వెంకట్, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు a² ఇంటూ 1, a². సో దిస్ ఈక్వేషన్ రిప్రజెంట్స్, ఈ ఈక్వేషన్ దేని తెలియస్తుంది? దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఫర్ సర్కిల్. ఇగో సర్కిల్ ఈక్వేషన్ ఇది, అంతే కదా? మరి అది వాస్తవమే. ఇప్పుడు జనరల్ గా నేనేమంటున్నానంటే సర్కిల్ కి, అంటే ఇది సర్కిల్ కదా, ఇగో ఇది సెమీ మేజర్ యాక్సెస్, సెమీ మైనర్ అనుకో. ఈ సర్కిల్ ఈ లెంత్ ఎంత? ఈ లెంత్ a² అనుకో, ఈ లెంత్ కూడా a² కదా సర్కిల్ కి. అంటే సర్కిల్లో సెమీ మేజర్ యాక్సెస్ ఎంత ఉంటుందో లెంత్, సెమీ మైనర్ యాక్సెస్ లెంత్ కూడా సేమే కదా. అంటే సర్కిల్ కి ఈ రెండు లెంతులు సేమ్ అయితే అది సర్కిల్. అదే ఇది ఈ లెంత్ డిఫరెంట్ ఉందనుకో, అప్పుడేమవుతుంది? ఎలిప్స్ అయింది. ఎలిప్స్ లో సెమీ మేజర్ యాక్సెస్ లెంత్, సెమీ మైనర్ యాక్సెస్ లెంత్ డిఫరెంట్ కదా. అదే సర్కిల్లో సేమ్. అందుకనే ఇక్కడ చూడు, ఇఫ్ a² ఈజ్ ఈక్వల్ టు b², అంటే సెమీ మేజర్ యాక్సెస్ లెంత్, సెమీ మైనర్ యాక్సెస్ లెంత్ సేమ్ అయితే ఏమొచ్చింది నాకు? సర్కిల్. సో సర్కిల్ ఈక్వేషన్ ఏంటి నాన్న? x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు a². ఎలిప్స్ ఈక్వేషన్ దిస్ ఈస్. అర్థమైన పాయింట్? సో నేను అదే చెప్తాను నేను. రైట్. ఇప్పుడు మనం అద్భుతంగా చూద్దాం. ఇక్కడ జనరల్ గా రిలేషన్ చెప్తాను నేను. రిలేషన్ బిట్వీన్ a, b అండ్ e. చూడు, a మీన్స్ లెంత్ ఆఫ్ సెమీ మేజర్ యాక్సెస్, b అంటే లెంత్ ఆఫ్ సెమీ మైనర్ యాక్సెస్,
E means eccentricity. What is the relation between these three terms? ఈ మూడింటి మధ్య రిలేషన్ మనం అబ్జర్వ్ చేద్దాం. క్లియర్ అమ్మా? వెరీ నైస్. సో బి స్క్వైర్ ఈజ్ ఈక్వల్ ఏ స్క్వైర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వైర్. దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ బి, ఏ అండ్ ఈ. అర్థమైందా? ఈ త్రీ టర్మ్స్ లో ఏవైనా 2 టర్మ్స్ ఇచ్చి థర్డ్ వన్ కనుక్కోమంటాడు. అంటే బి ఏ ఇచ్చి ఈ కనుక్కోమంటాడు, లేదా ఈ ఏ ఇచ్చి బి కనుక్కోమంటాడు. అట్లా ఓకేనా? దట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ దెమ్. సో ఇప్పుడు కొన్ని నోట్ పాయింట్స్ మనం అద్భుతంగా నేర్చుకుందాం. మనం ఏంటి ఆ నోట్ పాయింట్స్ చూద్దాం. ఇక్కడ నోట్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ పాయింట్, ద పాత్ ఆఫ్ ఆర్బిట్. చూడు, పాత్ ఆఫ్ ఆర్బిట్ డిపెండ్స్ ఆన్ టోటల్ ఎనర్జీ. టోటల్ ఎనర్జీ అంటే ఏంది నాన్న? కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ, రైట్? సో దీని మీద డిపెండ్ అయింది. అండ్ ఈ వాల్యూ మీద ఎసెంట్రిసిటీ. ఈ వాల్యూ అంటే ఏంది? ఎసెంట్రిసిటీ. ఎస్, ఎసెంట్రిసిటీ అంటే ఏంటి ఇక్కడ? ఈ. ఎస్, అంటే ఒక పాత్ అనేది, పాత్ ఆఫ్ ఆర్బిట్. ఆర్బిట్ ఏ షేప్ లో ఉంటుంది అంటే సర్క్యులర్ షేప్ లో ఉంటుందా, మరి పారాబోలిక్ షేప్ లో ఉంటుందా, ఎలిప్సా, అర్థమైందా, లేదా హైపర్బోలికా? ఇది ఏ షేప్ అంటే పాత్ ఆఫ్ ఆర్బిట్ ని డిసైడ్ చేసేది రెండు. ఒకటి ఎసెంట్రిసిటీ వాల్యూ, నెంబర్ 2 టోటల్ ఎనర్జీ. టోటల్ ఎనర్జీ ఎసెంట్రిసిటీ వాల్యూని బట్టి మనం డిసైడ్ చేయొచ్చు అనమాట. ఈ పాత్ ఆఫ్ ఆర్బిట్ అనేది సర్కిలా, పారాబోలికా, ఎలిప్సా, హైపర్బోలికా అని డిసైడ్ చేస్తాం మనం. అంతేనా? అంటే ఈ రెండింటి మీద డిపెండ్ అయింది అనమాట. సో సెకండ్ పాయింట్ ఈస్ సపోజ్ నేనేమంటానంటే ఇఫ్ ఈజ్ గ్రేటర్ దాన్ 1 అండ్ టోటల్ ఎనర్జీ ఈజ్ గ్రేటర్ దాన్ 0. చూడు, ఒకవేళ ఎసెంట్రిసిటీ వాల్యూ అనేది 1 కంటే ఎక్కువ ఉంటే, అసలు ఎసెంట్రిసిటీ వాల్యూ అనేది ఎప్పుడు కూడా 0కి ఈకి మధ్యలో ఉంటుంది, 1కి మధ్యలో ఉంటుంది. అర్థమైనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఈ వాల్యూ ఆల్వేస్ బిట్వీన్ 0 అండ్ 1. 0 కంటే ఎక్కువ ఉంటుంది, 1 కంటే తక్కువ ఉంటుంది. సో కదా, గ్రేటర్ దాన్ 0, లెస్ దాన్ 1 అన్నట్టు, రైట్? ఇప్పుడు చూద్దాం. ఒకవేళ ఇఫ్ ఈ వాల్యూ కనుక 1 కంటే ఎక్కువ ఉంటే, టోటల్ ఎనర్జీ 0 కంటే ఎక్కువ ఉంది అనుకోండి. ఇంకా మీకు ఇది క్లారిటీ, టోటల్ ఎనర్జీ అంటే మనకి శాటిలైట్స్ లో లాస్ట్ వస్తుంది, నాకు తెలిసి 4th వీడియోనో 5th వీడియోలో వస్తుంది అక్కడ, రైటా? రైట్, అక్కడ నేర్చుకుందాం మనం. ఒకవేళ ఎసెంట్రిసిటీ ఇస్ గ్రేటర్ దాన్ 1 అండ్ టోటల్ ఎనర్జీ ఇస్ గ్రేటర్ దాన్ 0 అయితే ఇది హైపర్బోలిక్ పాత్ అంటది. అంటే ప్లానెట్స్ ఎలా తిరుగుతాయట? హైపర్బోలిక్ పాత్ లో ప్లానెట్స్ అన్ని రివాల్వ్ అవుతాయట. ఎప్పుడు? కండిషన్ ఇఫ్ ఎసెంట్రిసిటీ ఇస్ గ్రేటర్ దాన్ 1 అండ్ టోటల్ ఎనర్జీ ఇస్ గ్రేటర్ దాన్ 0. సో ప్లానెట్స్ ఎట్లా తిరుగుతాయి ఇప్పుడు? సన్ చుట్టూ, హైపర్బోలిక్. ఎస్. తర్వాత నెంబర్ 3, థర్డ్ పాయింట్ ఇస్ ద ఇఫ్ E is less than 1 and total energy is negative. టోటల్ ఎనర్జీ గనక నెగిటివ్ అయితే అప్పుడు కండిషన్ ఏంటి? చూడు, అప్పుడు ఇది ఎలిప్స్ అయిందండి. ఏమైంది? ఇది ఎలిప్స్. ఎలిప్టికల్ షేప్ లో తిరుగుతాయి ప్లానెట్స్ అన్ని కూడా సన్ చుట్టూ. ఆల్ ప్లానెట్స్ ఆర్ రివాల్వింగ్ ఇన్ ఎలిప్టికల్ షేప్ ఈవెన్ ఇఫ్ ఎసెంట్రిసిటీ ఇస్ లెస్ దాన్ 1 ఆర్ టోటల్ ఎనర్జీ ఈస్ నెగిటివ్ అయినప్పుడు. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4th చూద్దాం. ఇక్కడ 4th, ఇఫ్ ఈ వాల్యూ 0 అండ్ టోటల్ ఎనర్జీ ఈజ్ నెగిటివ్. టోటల్ ఎనర్జీ నెగిటివ్ అంటే ఈ వాల్యూ 0 అయింది, టోటల్ ఎనర్జీ నెగిటివ్ అయితే అంటే మైనస్లో వస్తే. ఈ వాల్యూ 0 అంటే ఇక్కడ ఈ వాల్యూ 0 అనుకోని ఇక్కడ, అప్పుడు ఏమైంది? B² = A² అయితేగా. మరి B² = A² అయితే ఏమైంది జరిగింది ఇక్కడ? A² = B² అయితే ఏమైంది అక్కడ? సర్కిల్. చూడు, ఈ వాల్యూ 0 రా, ఇక్కడ 0. ఈ వాల్యూ 0 అంటే B² = A². B² = A² అంటే సర్కిల్ కదా.
అంటే ఇట్ రిప్రజెంట్స్, అంటే ప్లానెట్స్ ఎలా తిరుగుతాయట, సర్క్యులర్ పాత్, సర్క్యులర్ పాత్ లో రివాల్వ్ అవుతాయి ప్లానెట్స్. ఒకవేళ ఫిఫ్త్ పాయింట్ చూద్దాం మనం అద్భుతంగా. ఫిఫ్త్ పాయింట్ చూద్దాం. ఇఫ్ E ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ టోటల్ ఎనర్జీ ఈక్వల్ టు 0. ఈ 0 అయింది, ఇందాక ఏమైంది, టోటల్ ఎనర్జీ నెగిటివ్ అయింది. మరి ఇక్కడ ఈ వాల్యూ 0 అండ్ టోటల్ ఎనర్జీ 0, రెండు 0 అయినాయి. రెండు 0 అయితే పారాబోలిక్ పాత్, పారాబోలిక్ పాత్. సో పారాబోలిక్ పాత్ లో రివాల్వ్ అయింది అంటే ఇట్లా పారాబోలిక్ పాత్ లో. ఈ కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. చూడండి, రిలేషన్ బిట్వీన్ బి అండ్ ఈ ఇది. ఒకవేళ అంటే ఇది ఏ పాత్ అని డిసైడ్ చేసేది ఎవరు, రెండు పాయింట్. నెంబర్ 1 ఎవరు, ఎసెంట్రిసిటీ. నెంబర్ 2 టోటల్ ఎనర్జీ. ఎసెంట్రిసిటీ టోటల్ ఎనర్జీని బేస్ చేసుకుని అది ఏ పాత్ అనేది మనం డిసైడ్ చేసి చెప్పొచ్చు అనమాట. ఒకవేళ ఇఫ్ ఈ ఈజ్ గ్రేటర్ దాన్ 1, టోటల్ ఎనర్జీ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అయితే హైపర్బోలిక్ పాత్, ప్లానెట్స్ అన్ని హైపర్బోలిక్ పాత్ లో రివాల్వ్ అవుతాయి. అండ్ ఇఫ్ ఈ ఈజ్ లెస్ దాన్ 1, టోటల్ ఎనర్జీ ఈజ్ నెగిటివ్ అయితే ఎలిప్స్, ఎలిప్టికల్ ఆర్బిట్స్. ఇఫ్ ఈ ఈజ్ ఈక్వల్ 0 అండ్ టోటల్ ఎనర్జీ ఈజ్ నెగిటివ్, సర్క్యులర్ పాత్. ఇఫ్ ఈ ఈజ్ ఈక్వల్ 0 అండ్ టోటల్ ఎనర్జీ 0, పారాబోలిక్ పాత్ లో రివాల్వ్ అవుతాయి. అర్థమైందా నాన్న? సెకండ్ లా చూద్దాం మనం అద్భుతంగా. సెకండ్ లా ఏంటి, లా ఆఫ్ ఏరియాస్. ఫస్ట్ లా ఏంది నాన్న, లా ఆఫ్ ఆర్బిట్స్. అంటే ప్లానెట్స్ ఆర్ రివాల్వ్డ్ అరౌండ్ ది సన్ ఇన్ ఎలిప్టికల్ ఆర్బిట్. ఆర్బిట్ లో ఎలా ప్లానెట్స్ ఎలా రివాల్వ్ అయ్యాయి నేర్చుకున్నాం. దట్ ఈస్ లా ఆఫ్ ఆర్బిట్స్. ఇదేందయ్య బాబు, లా ఆఫ్ ఏరియా. లా ఆఫ్ ఏరియా ఏం చెప్తానంటే, ద లైన్ జాయినింగ్ ద ప్లానెట్ టు ది సన్ స్వీప్స్ అవుట్ ఈక్వల్ ఏరియాస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం. లేదా దీన్నే మనం ఇట్లా చెప్పొచ్చు, ఏరియల్ వెలాసిటీ ఆఫ్ రేడియస్ వెక్టార్ ఈస్ కాన్స్టెంట్ అనొచ్చు. అంటే దీని గురించి నేను క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి జాగ్రత్తగా. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలిప్స్ అంతేనా, రైట్. ఇది మేజర్ యాక్సెస్ కదా, రైట్. ఓకే, ఇప్పుడు ప్లానెట్ అనేది ఎవరు, ప్లానెట్స్ అనేది అంటే ఎర్త్ అనమాట. ఇగో ఇక్కడ ఏముందిరా బాబు, సన్ ఉన్నట్టు మనం ఫీల్ అయ్యాం. ఇగో ఇది సన్ కదా. సో ప్లానెట్ స్టార్టెడ్ ఫ్రమ్ పాయింట్ ఏ నుంచి ప్లానెట్ ఎక్కడికి వచ్చిందా బాబు, బి వరకు వచ్చింది. హౌ మచ్ టైమ్ ఇట్ టేక్స్ టు ట్రావెల్ ఫ్రమ్ ఏ టు బి, డిటి టైం. అంటే డిటి అంటే స్మాల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో. అంటే ప్లానెట్ ఏ నుండి స్టార్ట్ అయ్యి ఎక్కడికి వచ్చింది బాబు, బి వరకు. ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఎంత టైం పట్టిందయా, డిటి టైం. డిటి టైం అంటే ఏంద్రా, స్మాల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం అందమా, చాలా తక్కువ టైంలో. సో ప్లానెట్ ఏ దగ్గర ఉన్నప్పుడు లైన్ జాయిన్ చేద్దాం. లైన్ జాయినింగ్ ద ప్లానెట్ టు ది సన్, అదేగా ద లైన్ జాయినింగ్ ద ప్లానెట్ టు ది సన్. ప్లానెట్ ఏ దగ్గర ఉన్నప్పుడు సన్ కి ప్లానెట్ కి ఒక లైన్ జాయిన్ చేద్దాం. మరి ప్లానెట్ బి దగ్గర ఉన్నప్పుడు కూడా సన్ కి ప్లానెట్ కి ఒక లైన్ జాయిన్ చేద్దాం. అప్పుడు ఇది ఏ నుంచి బికి రావడం వల్ల ఎంత ఏరియాని స్వీప్ అవుట్ చేసిందిరా, ఇగో ఇంత ఏరియాని స్వీప్ అవుట్ చేసింది. అంతే కదా. మరి ఇప్పుడు ప్లానెట్ అంటే ఎర్త్ అనమాట. ఎర్త్ ఏ నుంచి ఇట్లా వచ్చింది బాబు, ఏ నుంచి బి వరకు వచ్చింది. అంటే కొంత ఏరియాని స్వీప్ చేసిందిగా. ఇగో ఇట్లా చూడు, ఏ నుంచి బి వరకు వచ్చింది. ఏ నుంచి బికి రావడానికి ఎంత టైం పెట్టింది, డిటి టైం. సో ఈ నుంచి ఇడికి రావడం వల్ల కొంత ఏరియాని స్వీప్ చేసిందిగా. హౌ మచ్ ఏరియా స్వెప్ట్ బై ది ప్లానెట్, ఇగో దిస్ ఈస్ ఏ నుంచి బికి రావడం వల్ల ఇగో ఇంత ఏరియాని స్వీప్ చేసింది. ఈ ఏరియాని ఏముందాం బాబు మనం దీన్ని, డిఏ. ఏంది నాన్న ఇది, డిఏ. ఇగో డిఏ ఏరియాని ఏనొచ్చుగా, డిఏ ఎందుకన్నావా బాబు, బాబులాలు చెప్తావు నువ్వు. అందుకే నేను జాగ్రత్తగా ఉన్నది. జరుగు, ఇప్పటికే కొంచెం జరుగుతు. ఓకే ఓకే, వెరీ గుడ్. వెంకట్ ఇద్దరు చూసుకోండి జాగ్రత్తగా. రైట్, ఇక్కడ చూడండి, డిటి అంటే ఏ నుంచి బికి ఎంత టైం పట్టింది, దానికి డిటి టైం పట్టింది. అంటే స్మాల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో స్వీప్ చేసిన ఏరియా కూడా స్మాల్ ఏరియానే, డిఏనే. గో స్మాల్ ఏరియా, రైట్. ఇప్పుడు నేనేమంటానంటే చాలా అద్భుతంగా చూడండి, మామూలుగా చూడకండి. ఇగోటి చూడు, మళ్ళీ ప్లానెట్ ఇగో ఇలా వస్తుంది, ఈడికి వచ్చింది. అరే ఏ నుంచి బీకి వచ్చి ఈయనే ఉంటుందా, కొంచెం మంచి దాకా బయలుదేరితే దాని నుంచి కంటిన్యూగా ప్లానెట్ రివాల్వ్ అయితేనే ఉంటుంది.
రైట్, ఇది పాయింట్ సి. ఇగో ఇలా వచ్చి ఇగో ఇక్కడికి వచ్చింది అనుకో, దిస్ ఈజ్ పాయింట్ డి. క్లియర్ అమ్మా? వెరీ గుడ్. ఇగో సి నుంచి ఒక లైన్ జాయిన్ చేద్దాం ఎస్ కి, ఇగో డి నుంచి ఒక లైన్ జాయిన్ చేద్దాం దేనికి అంటే ప్లానెట్ సి నుంచి డికి రావడం వల్ల కూడా కొంత ఏరియాని స్వీప్ అవుట్ చేసిందిగా. ఇగో ఈ ఏరియాని స్వీప్ అవుట్ చేసింది, అర్థమైనా? ఇగో ఈ ఏరియాని స్వీప్ అవుట్ చేసింది, అంతేనా? ఈ ఏరియా అంతే బాబు, వెరీ నైస్. ఇది కూడా డిఏనే, డిఏనే. మరి ఈ నుంచి ఈడికి రావడానికి ఎంత టైం పట్టిందే బాబు? డిటి టైం. ఇప్పుడు సెకండ్ లా ఏం చెప్తాను అనేది నేను అద్భుతంగా చెప్తాను, చూడండి ఇప్పుడు. సో ఈ డిటి టైంలో, ఈ స్మాల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో, ఇగో ఈ టైంలో ఎంత ఏరియాని స్వీప్ అవుట్ చేసిందో అదే టైంలో అంతే ఏరియాని స్వీప్ అవుట్ చేస్తుంది అని చెప్తుంది అనమాట సెకండ్ లా. చూడండి, మీరు అనుకుంటారు ఏరియా ఎక్కువ కదా సార్ అంటారు మీరు, ఇది లెంత్ ఎక్కువ ఉంది కానీ ఇది బ్రెడ్త్ ఎక్కువ ఉందిగా. మరి అంటే ఈ ఏరియా రెండు సేమే, ఎప్పుడు సేమ్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం తీసుకున్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నుంచి ఇడికి 10 అవర్స్ అనుకోరా, అంటే ఏ నుంచి బీకి వెళ్ళడానికి ఎర్త్ కి 10 అవర్స్ పట్టింది అనుకున్నాం సపోజ్. ఈ 10 అవర్స్ లో ఎంత ఏరియాని స్వీప్ అవుట్ చేసిందో ఎర్త్, ఇగో ఈ సి నుంచి డికి వెళ్ళడానికి కూడా ఎంత టైం పట్టింది దానికి? 10 అవర్సే. ఈ 10 అవర్స్ లో కూడా, ఈ 10 అవర్స్ లో ఎంత ఏరియాని స్వీప్ అవుట్ చేసిందో ఈ 10 అవర్స్ లో కూడా అంతే ఏరియాని స్వీప్ అవుట్ చేస్తుంది. అదే చెప్తుంది అనమాట సెకండ్ లా. ద లైన్ జాయినింగ్ ద ప్లానెట్ టు ది సన్ స్వీప్స్ అవుట్ ఈక్వల్ ఏరియాస్. చూడు, డిఏ ఈక్వల్ ఏరియాస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం. ఇదిగో డిటి, ఇగో డిటి. ఈ టైంలో ఎంత ఏరియాని స్వీప్ అవుట్ చేసిందో ఈ టైంలో కూడా అంతే ఏరియాని స్వీప్ అవుట్ చేసింది. ఇక్కడ 1 అవర్ లో 100 సెంటీమీటర్ స్క్వేర్ స్వీప్ అవుట్ చేస్తే ఇక్కడ కూడా 1 అవర్ లో 100 సెంటీమీటర్ స్క్వేర్ ఏరియానే స్వీప్ అవుట్ చేసింది. సేమ్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో సేమ్ ఏరియాని స్వీప్ అవుట్ చేస్తుంది. దట్ ఈస్ సెకండ్ లా. లేదా సెకండ్ లా ఇంకో రకంగా కూడా చెప్పాడు, ఏరియల్ వెలాసిటీ ఆఫ్ రేడియస్ వెక్టార్ ఈజ్ కాన్స్టెంట్ అన్నాడు. ఏరియల్ వెలాసిటీ అంటే ఏందిరా? చూడు, ఏరియల్ వెలాసిటీ అంటే అర్థం ఏంటంటే ఏరియా స్వెప్ట్ బై టైం. ఏరియా స్వెప్ట్ అంటే ఏంటి నానా? డిఏ. ఎంత ఏరియాని స్వీప్ అవుట్ చేసింది? డిఏ. బై టైం ఎంతరా? డిటి. డిఏ బై డిటి. సో దిస్ ఈస్ ద ఏరియల్ వెలాసిటీ, సారీ దీని ఏమంటుంది? ఏరియల్ వెలాసిటీ డిఏ బై డిటి. స్వెప్ట్ చేసిన ఏరియా బై టైం, ఇగో ఈ టైంలో డిటి టైంలో స్వెప్ట్ చేసిన ఏరియా అంతా డిఏ. డిఏ బై డిటిని ఏమంటాం మనం? ఏరియల్ వెలాసిటీ. ఏరియల్ వెలాసిటీ కాన్స్టెంట్ అని మనం ప్రూవ్ చేయబోతాం ఇప్పుడు మనం. అంటే ఇక్కడ డిఏ బై డిటి వాల్యూ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా డిఏ బై డిటి వాల్యూ అంతే. లేదా నువ్వు ఇంకా చెప్పుకుంటూ పోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇగో ప్లానెట్, నువ్వు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ప్లానెట్ చూడు, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది అనుకో, సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది అనుకో, ఏబిసిడి ఈఎఫ్ అన్నాను నేను. ఇగో దీన్ని సన్ నుంచి ఇక్కడికి లైన్. సో ఇక్కడ ఏరియా కూడా సేమ్. ఇక్కడ ఏరియా అంతమా? డిఏ. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పట్టింది? డిటి. సో డిటి, డిఏ బై డిటి ఇక్కడ ఎంత ఉంటుందో డిఏ బై డిటి ఇక్కడ అంతే ఉంటుంది, డిఏ బై డిటి ఇక్కడ కూడా అంతే ఉంటుంది. డిఏ బై డిటిని ఏమన్నా నేను? ఏరియల్ వెలాసిటీ. ఏరియల్ వెలాసిటీ ఎక్కడైనా కాన్స్టెంట్ అని మనం ప్రూవ్ చేయబోతాను. అగో ఆ డెరివేషన్ రావాలి మనకి, అంతేనమ్మా? వెరీ నైస్. ఎక్కడ చూడు, అదే చెప్పబోతాను నేను. ఇక్కడ చూద్దాం, చాలా జాగ్రత్తగా రండి, అద్భుతంగా నీట్గా. రైట్, ఓకే. ఇక్కడ ఫస్ట్ నేను డిఏ కనుక్కుందాం ఫస్ట్, తర్వాత డిఏ బై డిటి కనుక్కుందాం. డిఏ అంటే ఏంది? ఏరియా స్వెప్ట్ బై ది ప్లానెట్. ప్లానెట్ ఏ నుంచి బికి వెళ్ళడం వల్ల ఎంత ఏరియాని స్వీప్ అవుట్ చేసింది, అగో అది నేను తెలుసుకోబోతున్నా. డిఏ అంటే ఏందిరా? ఏరియా. దేని ఏరియా? ఇగో దీని ఏరియా. ఇగో ఇదేగా ఏరియా అంటే. సో చూడండి ఇక్కడ అద్భుతంగా చూడండి, ఇగో ఇక్కడ యాంగిల్ ఎంత తెలుసా? ఇక్కడ యాంగిల్ డిటీటా, స్మాల్ యాంగిల్ గా, స్మాల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం, స్మాల్ ఏరియా స్వెప్ట్ అండ్ స్మాల్ యాంగిల్. ఈ యాంగిల్ ఎంతరా? టీటా. ఈ యాంగిల్ టీటా, ఇది స్మాల్ టీటా, డిటీటా అన్నట్టు. ఏరియా అంటే ఏంది? ఇగో దీని ఏరియానే కదా కావాల్సింది నాకు. ఇగో ఇది ఏ షేప్ లో ఉంది నాన్న? ట్రయాంగిల్ కదా, కర్వ్డ్ ట్రయాంగిల్. ఇది కర్వ్డ్ ట్రయాంగిల్. ఇగో ఇది అర్థమైనా? ఇగో దీని ఏరియాని కనుక్కుంటాను నేను.
అంటే ప్లానెట్ ఏ నుంచి బీకి వెళ్ళడం వల్ల ఎంత ఏరియాని స్వీప్ అవుట్ చేసింది. ఇగో దీని ఏరియాని కనుక్కోబోతాను. ఇదే షేపులో ఉంది సర్కిల్, సారీ ఇదే షేప్, ఇది ట్రయాంగిల్, కర్వ్డ్ ట్రయాంగిల్. ట్రయాంగిల్ ఏరియా ఇదిరా హాఫ్ ఇంటూ, వెరీ నైస్, బేస్. బేస్ అంటే ఇదేగా. ఇగో ఇక్కడ నుంచి ఇక్కడికి పొజిషన్ వెక్టార్ అనుకున్నాం దాన్ని. ఇగో ఈ నుంచి ఇడికి డిస్టెన్స్ ఎంతరా ఆర్ అనుకుందాం. అంటే ఇది బేస్ అయింది కదా, బేస్ ఇంటూ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హైట్ అంటే ఇది ఏబీనేగా, ఏబీనే కదా. ఏబీని ఇంకో రకంగా ఏమంటారా, ఇగో ఈ సెంటర్ అనుకో సర్కిల్ సపోజ్. ఇగో దీన్ని ఏమంటారు ఆర్క్ అంటారు. ఆర్క్ లెంతే కదా ఏబీ అంటే, అంతే కదా. ఇప్పుడు యాంగిల్ ఫార్మ్ అయిందిరా డి టీటా. యాంగిల్ ఫార్మ్ అయింది ఆర్క్ లెంత్ బై రేడియస్ గా. ఇదిగో ఆర్క్ లెంత్, ఆర్క్ లెంత్ అంటే ఏంది ఏబి, ఆర్క్ లెంత్ బై రేడియస్. రేడియస్ అంటే ఏందిరా, ఇగో ఈ నుంచి ఇడికి రేడియస్ ఏందమ్మా ఆర్. సో ఇప్పుడు ఏబి ఇది కూడా ఏం రా ఆర్ డి టీటా, అంతే కదా. అంటే ఇప్పుడు చూడండి, ఇగో దీని ఏరియా నాకు కావాలి అంటే అది హాఫ్ ఇంటూ ఇగో బేస్. బేస్ అంటే ఏంది నాన్న ఆర్ ఇంటూ హైట్. హైట్ అంటే ఏంది ఏబి. ఏబి అంటే ఏమొచ్చింది నాకు ఆర్ ఇంటూ డి టీటా. చూడండి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇగో ఇది ఇప్పుడు చూడు డిఏ ఈజ్ ఈక్వల్ టు ఏందన్నా హాఫ్ ఇంటూ ఆర్ ఇంటూ ఆర్, ఆర్ స్క్వేర్ ఇంటూ డి టీటా. ఇగో డిఏ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఆర్ స్క్వేర్ ఇంటూ డి టీటా. డిఏ నాకు కావాల్సింది ఏందే బాబు, ఏరియల్ వెలాసిటీ కావాలి నాకు, ఏరియల్ వెలాసిటీ కావాలి. చూడు ఇప్పుడు ఏరియల్ వెలాసిటీ కనుక్కుంటా నేను, డిఏ బై డిటి. డిఏ అంటే ఆల్రెడీ కష్టపడి కనుక్కున్నాం మనం, ఏంటది వెరీ గుడ్ హాఫ్ ఆర్ స్క్వేర్ డి టీటా. ఇగో డిఏ అంటే ఇదంతా బై డిటి కదా, ఇగో డిటి. సో డిఏ బై డిటి ఇజ్ ఈక్వల్ ఏం రాయొచ్చు మనం హాఫ్ ఆర్ స్క్వేర్ డి టీటా బై డిటి అంటే ఏంది నాన్న ఒమేగా, యాంగులార్ వెలాసిటీ. ఏందమ్మా ఇది యాంగులార్ వెలాసిటీ. చూడు ఏరియల్ వెలాసిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంగులార్ వెలాసిటీ అంటే ఈ ఫార్ములా వాడాలి. ప్రాబ్లంలో రేడియస్ యాంగులార్ వెలాసిటీ ఇచ్చి వాట్ ఈజ్ ఏరియల్ వెలాసిటీ అంటే ఈ ఫార్ములా. సో డి టీటా బై డిటి అంటే ఇది డిస్ప్లేస్మెంట్, యాంగులార్ డిస్ప్లేస్మెంట్ బై టైం. ఎందుకంటే మరి ప్లానెట్ కు ఉండేది ఒమేగానేగా. అరే ప్లానెట్ ఎలా రివాల్వ్ అవుతుంది కదా, అంటే ఇది సర్క్యులర్ మోషన్ కదా. రివాల్వ్ అయ్యేదానికి ఏముంటుంది రా, సపోజ్ ఇఫ్ ద బాడీ ఈజ్ మూవింగ్ అలాంగ్ ది స్ట్రైట్ లైన్, బాడీ స్ట్రైట్ గా వెళ్ళింది అనుకో, ఆ బాడీ వెలాసిటీని ఏమంటాం బాబు వి అంటాం, లీనియర్ వెలాసిటీ. బాడీ లీనియర్ మోషన్ లో ఉంది కాబట్టి ఆ బాడీ వెలాసిటీ లీనియర్ వెలాసిటీ వి అంటాం. అదే ఫ్యాన్ స్విచ్ ఆన్ చేస్తే ఫ్యాన్ ఎట్లా ఉంటుందా సర్క్యులర్ మోషన్. ఫ్యాన్ వెలాసిటీని ఏమనాలి మనం ఒమేగా, యాంగులార్ వెలాసిటీ. లీనియర్ వెలాసిటీ ఉన్న బాడీ వెలాసిటీ వి, లీనియర్ వెలాసిటీ. అగో దాని వెలాసిటీ ఏమంటాం మనం యాంగులర్ వెలాసిటీ ఒమేగా. లీనియర్ మోషన్ లో ఉన్న బాడీ మొమెంటం పి, లీనియర్ మొమెంటం ఎం ఇంటూ వి. మరి ఫ్యాన్ ఎలా ఉంటది సర్క్యులర్ మోషన్ లో ఉంటది, అగో దాని మొమెంటం ఏమంటాం మనం ఎల్, యాంగులర్ మొమెంటం ఎంవిఆర్. మరి ప్లానెట్ కూడా అంతేగా, ప్లానెట్ లా రివాల్వ్ అయితే దాని వెలాసిటీ వి అనకూడదు, ఏమనాలి ఒమేగా, యాంగులర్ వెలాసిటీ. సో మళ్ళీ దీన్ని విలోకి కన్వర్ట్ చేద్దాం. ఎలా చూడు డిఏ బై డిటి ఈజ్ ఈక్వల్ చూడు హాఫ్ ఇంటూ ఆర్ స్క్వేర్ ఇంటూ ఒమేగా. అంటే డూ యు నో వి ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా గారు. అప్పుడు ఒమేగా ఇది కూడా ఏమైతుందా వి బై ఆర్, అంతేనా. సో ఆర్ స్క్వేర్ ఒమేగా అంటే ఏంది నాన్న వి బై ఆర్. సో ఆర్ ఆర్ క్యాన్సిల్, ఇగో డిఏ బై డిటి ఈజ్ ఈక్వల్ ఏమ్రా ఇగో హాఫ్ ఇంటూ ఇక్కడ ఒక ఆర్ ఉంటదిగా ఆర్వి, అంతేనా. ఎస్ ఎస్ వెంకట్ ఎస్. ఇదేం తెలుసా ఏరియల్ వెలాసిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వి, ఇది ఏరియల్ వెలాసిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒమేగా. ఆర్ వాల్యూ ఒమేగా ఇచ్చి ఏరియల్ వెలాసిటీ అంటే ఇదిరా, ఆర్ వాల్యూ వి వాల్యూ ఇచ్చి ఏరియల్ వెలాసిటీ అంటే ఇది. సో ఏరియల్ వెలాసిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒమేగా, ఏరియల్ వెలాసిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వి. నౌ ఏరియల్ వెలాసిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంగులార్ మొమెంటంలో చెప్తాను నేను. క్లారిటీ వచ్చిందా ఇదంతా. నేను ఏం అనుకుంటానా ఏరియల్ వెలాసిటీ అనుకున్నా నేను, అంటే ఫస్ట్ డిఏ కనుక్కున్నా. డిఏ ఇగో హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఇట్లా వచ్చింది. ఇప్పుడు నాకు కావాల్సింది ఏరియల్ వెలాసిటీ కాబట్టి డిఏ బై డిటి. ఇగో ఇందులో వచ్చింది ఇందులో వచ్చింది. ఇప్పుడు ఇదే ఏరియల్ వెలాసిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంగులార్ మొమెంటంలో అనుకుంటా ఎల్లో, రైట్. అదే నేను చెప్పబోతాను అద్భుతంగా చూడు. ఇందాకేమొచ్చింది ఫస్ట్ది డిఏ బై డిటి ఆఫ్ ఆర్వి కదా.
దీని నుంచి మనం dA by dt దట్ ఈజ్ ఈక్వల్ చూడు హాఫ్ ఇంటూ RV ఇంటూ M by M అన్నాం. ఎందుకు అనాల్సి వచ్చిందో నేను చెప్తా చూడు. dA by dt దట్ ఈజ్ ఈక్వల్ హాఫ్ పైన ఉందిరా, దీన్ని ఎలా రాయచ్చమ్మా MVR బై కిందే ఉందిరా M. ఎందుకంటే యాంగులర్ మొమెంటం ఫార్ములా L ఈజ్ ఈక్వల్ టు MVR అంటే L ఈజ్ ఈక్వల్ టు ఏంది నాన్న MVR యాంగులర్ మొమెంటం. అరే బాడీ స్ట్రైట్ గా లీనియర్ మోషన్ లో ఉందనుకో, బాడీ స్ట్రైట్ గా వెళ్ళింది అనుకో, ఆ బాడీ మొమెంటం P లీనియర్ మొమెంటం P ఈజ్ ఈక్వల్ టు M ఇంటూ V. మరి ప్లానెట్ స్ట్రైట్ గా వెళ్తుందా, ఎర్త్ రౌండ్ తిరుగుతుంది, ఇట్లా రొటేట్ అవుతుంది. సో దీని మొమెంటం ఏమన్నాలి మనం L యాంగులర్ మొమెంటం అనాలి. మరి లీనియర్ మొమెంటం MV అయినప్పుడు యాంగులర్ మొమెంటం MVR అయితే, ఎందుకంటే సర్క్యులర్ మోషన్ లో ఉంటుంది, దానికి రేడియస్ కూడా ఉంటుందిగా, R కూడా యాడ్ అయింది. రైట్, ఓన్లీ MV అయితే లీనియర్ మొమెంటం, MVR పక్కన R కూడా అయితే యాంగులర్ మొమెంటం. ప్లానెట్ సర్క్యులర్ మోషన్ ఉంటుంది కాబట్టి దాని యాంగులర్ మొమెంటం ఫార్ములా MVR. రైట్, ఇప్పుడు దీని ఏం రాయచ్చుదానా dA by dt. ఓ చిన్నోడా, MVR అంటే ఏం రా L by 2M. అరే ఏరియల్ వెలాసిటీ వెక్టర్, యాంగులర్ మొమెంటం కూడా వెక్టర్. We can write like this. ఇందాక చెప్పాను dA by dt ఏరియల్ వెలాసిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒమేగా ఫార్ములా చెప్పాను, హాఫ్ R స్క్వేర్ ఒమేగా వచ్చింది. తర్వాత ఏరియల్ వెలాసిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ V ఎదుగో హాఫ్ R ఇంటూ V. నౌ ఏరియల్ వెలాసిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంగులర్ మొమెంటం L by 2M. అర్థమైన పాయింట్ ఇక్కడ. రైట్, సో బట్ యాక్చువల్లీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ చూడండి, యాక్చువల్లీ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది చూడు, గ్రావిటేషనల్ ఫోర్స్ చూడు, గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ ఏ సెంట్రల్ ఫోర్స్. గ్రావిటేషనల్ ఫోర్స్ ఏంటంటమ్మా సెంట్రల్ ఫోర్స్ అనేది. ఎందుకంటే సపోజ్ నేనేమంటానంటే L ఈజ్ ఈక్వల్ చూడరా, L ఈజ్ ఈక్వల్ దీన్ని ఇలా కూడా చెప్పొచ్చు R బార్ క్రాస్ P బార్ కూడా అంటారు. యాంగులర్ మొమెంటం ఫార్ములా దీన్ని ఇగో దీన్ని ఇట్లా ఇలా కూడా రాయొచ్చు అనమాట, R బార్ క్రాస్ P బార్ అంటారు. ఇది క్రాస్ ప్రొడక్ట్ కదా, క్రాస్ ప్రొడక్ట్ అంటే ఏమొస్తుందిరా సైన్. అదే డాట్ ప్రొడక్ట్ అయితే ఇప్పుడు R బార్ డాట్ P బార్ అనుకో కాస్ వస్తుంది. క్రాస్ ప్రొడక్ట్ అయితే వస్తుంది మనకు తెలుసుగా. ఇప్పుడు దీన్ని ఇలా రాయొచ్చమ్మా L ఈజ్ ఈక్వల్ టు RP సైన్ టీటా. టీటా అంటే ఇక్కడ 90 degrees. సో L ఈజ్ ఈక్వల్ RP అంటే ఏం రా లీనియర్ మొమెంటం ఏమి చిన్న M ఇంటూ V. సైన్ టీటా అంటే ఏం రో 1. L ఈజ్ ఈక్వల్ మిస్టర్ బాబులాల్ వింటున్నావా MVR. MVR ఎందుకంటే సపోజ్ నేను ఏమంటానంటే ఇక్కడ చూడండి క్లియర్ గా అద్భుతంగా చూడు, రైటా వెరీ నైస్. ఇప్పుడు ఇది సెంటర్, సెంటర్ నుంచి ఇది R అనుకుందాం, ఈ డిస్టెన్స్ రేడియస్ ఏంటి R. ఇది స్ట్రైట్ సర్క్యులర్ మోషన్ లో మీరు నేర్చుకుంటారు కదమ్మా. ఇగో స్ట్రైట్ లైన్ లో అంటే ఈ లైన్ లో మొమెంటాన్ని ఏం తీసుకుంటాం మనం P. P అంటే ఎదుర ఫార్ములా MV. ఇగో ఇది కూడా రేడియస్ వెక్టార్ ఈ సెంటర్ నుంచి, అంతేనా కదా. వెరీ గుడ్. ఎడు చూడు ఇగో ఇది RV. సో R ఇది మొమెంటం P, ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంతరా బాబు 90 degrees. చూడు R కి P కి మధ్య యాంగిల్ ఎంతరా, R అండ్ P కి మధ్య యాంగిల్ ఎంత 90. అందుకనే సైన్ 90 అంటే 1, P అంటే ఏంటి MV, MVR. అందుకనే L ఈజ్ ఈక్వల్ టు ఏంటి MVR. అంటే L ని ఇలా రాయొచ్చుగా మనం, ఇలా రాయొచ్చు కదా. రైట్, ఇక్కడ ఎందుకు అన్నానంటే చూద్దాం ఇప్పుడు మనం. గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ ఏ సెంట్రల్ ఫోర్స్. అంటే సెంట్రల్ ఫోర్స్ కాబట్టి ఎలాంటి టార్క్ ప్లానెట్ మీద ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ రేడియస్ వెక్టార్. అర్థమైనా, గ్రావిటేషనల్ ఫోర్స్ ఏ డైరెక్షన్ లో పనిచేస్తాడట ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ రేడియస్ వెక్టార్. ఎలా ఇక్కడ మనం అద్భుతంగా చూద్దాం మనం. రైట్, ఇప్పుడు చూడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటే చాలా జాగ్రత్తగానండి, ఇది ఇది సన్ అనుకున్నాం ఎస్. ద ప్లానెట్ ఇది ప్లానెట్ రా, ఓకేనా, ఇది ప్లానెట్ P. సో ఇది రివాల్వ్ అవుతుంది ఇట్లా ఎస్ వెంకట్ ఎస్. ఇప్పుడు ఇటు ఉండేది ఏంది నానా సెంట్రిఫిటల్ ఫోర్స్, అంతే కదా. సర్క్యులర్ మోషన్ లో ఉంటే ఏముంటుంది నానా సెంట్రిఫిటల్ ఫోర్స్. ఏగో ఇలా సెంట్రిఫిటల్ ఫోర్స్. సెంట్రిఫిటల్ ఫోర్స్ ఈస్ ఆల్వేస్ యాక్టింగ్ టువర్డ్స్ ద సెంటర్.
అంటే సన్ ఏం చేస్తుంది, ప్లానెట్ ని ఇటువైపు లాక్కుంటా ఉంటుంది. మరి హూ ప్రొవైడ్ ద సెంట్రిఫిటల్ ఫోర్స్? అరే ఈ రెండింటి మధ్య సెంట్రిఫిటల్ ఫోర్స్ ఉంది కదా, ఆ సెంట్రిఫిటల్ ఫోర్స్ ని ప్రొవైడ్ చేసింది ఎవరు? గ్రావిటేషనల్ ఫోర్స్. ది సెంట్రిఫిటల్ ఫోర్స్ ప్రొవైడెడ్ బై ది గ్రావిటేషనల్ ఫోర్స్. గ్రావిటేషనల్ ఫోర్సే సెంట్రిఫిటల్ ఫోర్స్ ని ప్రొవైడ్ చేసింది. అంతే మరి, ఎందుకంటే గ్రావిటేషన్, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్? ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ఎనీ టూ బాడీస్ ఇన్ ద యూనివర్స్, దట్ ఈస్ గ్రావిటేషనల్ ఫోర్స్. నో, ఎస్. అందుకనే సన్ కి పీ కి మధ్య ఏముందిరా? గ్రావిటేషనల్ ఫోర్స్. ఈ గ్రావిటేషనల్ ఫోర్సే సెంట్రిఫిటల్ ఫోర్స్ ని ప్రొవైడ్ చేసింది. ఎస్, అదిగో ఈ రెండింటి మధ్య ఉన్న గ్రావిటేషనల్ ఫోర్స్ ఏమైందిరా? సెంట్రిఫిటల్ ఫోర్స్ అయింది. ఇగో పొజిషన్ వెక్టార్ అంటే ఏంది? ఇగో ఇటు నుంచి ఇటు తీసుకునేది ఏమిరా? ఇగో ఇదేమో పొజిషన్ వెక్టార్. ఇగో ఇటు ఉండేది ఏందిరా? ఇటు ఉండేది పొజిషన్ వెక్టార్. ఇగో ఇది పొజిషన్ వెక్టార్. మరి సెంట్రిఫిటల్ ఫోర్స్ ఎటుంది? ఇటు ఉంది. అంతేనా? ఇప్పుడు టార్క్ అనేది చూడు, టార్క్. ఇప్పుడు నో టార్క్, ఒకసారి చూద్దాం. నో టార్క్ అప్లైడ్ ఆన్ ది ఎర్త్ బై ది సన్. అంటే నో టార్క్ క్రియేటెడ్ బై సన్ ఆన్ ఎర్త్. ఎర్త్ మీద ఎలాంటి టార్క్ ఉండదు. నిజమేనా కాదా చూద్దాం. అసలు టార్క్ ఫార్ములా ఏంది బాబు? టార్క్ ఫార్ములా ఏంది? టార్క్ టవ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్. మన సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ లో నేర్చుకున్నాం. టవ్ ఈజ్ ఈక్వల్ టు ఏందిరా? ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్. క్రాస్ ప్రొడక్ట్ అంటే మళ్ళీ సైన్ థీటా. అందుకనే దీని ఏం రాస్తున్నానా? ఆర్ఎఫ్ సైన్ 180. వై 180? ఆర్ కి ఎఫ్ కి మధ్య యాంగిల్ 180 ఉంటుందా? చూద్దాం. ఇగో ఆర్ ఎటు ఉంది? ఇగో ఈ డైరెక్షన్ ఉంది. మరి సెంట్రిఫిటల్ ఫోర్స్ ఎటు ఉంది? ఇటు ఉంది. చూడు, మళ్ళీ పొజిషన్ వెక్టార్ ఇటు ఉంది, మరి సెంట్రిఫిటల్ ఫోర్స్ ఇటు ఉంది. రెండు ఆపోజిట్ డైరెక్షన్ గా ఇగో ఇట్లున్నాయి. ఇగో ఇదేంటి పొజిషన్ వెక్టార్, ఇగో ఇదేంటే సెంట్రిఫిటల్ ఫోర్స్. ఈ రెండు ఎట్లున్నాయి బాబు? ఆపోజిట్ డైరెక్షన్. అరే టూ వెక్టార్స్ ఆపోజిట్ డైరెక్షన్ ఉంటే యాంగిల్ ఏంటి? 180. ఇగో 180. మరి ఇక్కడ ఏంటి బాబు? ఆర్ పి, రెండింటి మధ్య యాంగిల్ 90. బట్ ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి యాంగిల్ బిట్వీన్ దెమ్ 180, సైన్ 180. కాబట్టి టార్క్ టవ్ ఈజ్ ఈక్వల్ చూడు, సైన్ 180 జీరో, జీరో ఇంటూ ఎనీథింగ్ జీరో. టార్క్ లేదు. నో టార్క్ అప్లైడ్ బై ది సన్ ఆన్ ది ఎర్త్. ఇగో దీని సన్ చుట్టూ తిరిగే ఎర్త్ మీద సన్ ఎలాంటి టార్క్ అప్లై చేయలేదు. నో టార్క్. ఎస్, ఎందుకు అప్లై చేయలేదు? ఎందుకంటే ఆర్ కి దీనికి మధ్య యాంగిల్ ఎంత? 180, సైన్ 180 జీరో. అంటే సన్ ఇలా తిరుగుతూ ఉంటది, ఎర్త్ ఇలా రౌండ్ తిరుగుతూ ఉంటది. సన్ దీని మీద ఎలాంటి టార్క్ అప్లై చేయలేదు. నో టార్క్ క్రియేటెడ్ బై ది సన్ ఆన్ ది ఎర్త్. ఎస్, టార్క్ జీరో. పాయింట్ అర్థమైంది ఇక్కడ? అందుకే టార్క్ జీరో కాబట్టి యాంగులార్ మొమెంటం కాన్స్టెంట్. యాంగులార్ మొమెంటం ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. వై? అరే టార్క్ జీరో అయితే యాంగులార్ మొమెంటం కాన్స్టెంట్ ఎందుకే? 100% అయింది. ఎందుకైంది? ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అరే ఒకటి బైసికల్ వేసుకొని పోతాడు ఇట్లా, రైట్? వాడు ఎంతో కొంత, సపోజ్ 10, ద బైసికల్ ఈజ్ మూవింగ్ విత్ 10 మీటర్ పర్ సెకండ్ స్పీడ్. వాడు బైసికల్ ని ఎంత స్పీడ్ తో తీసుకెళ్తాడు? 10 మీటర్ పర్ సెకండ్ స్పీడ్ తో వెళ్తాడు వాడు. అప్పుడు నీలాంటి బాబుల లాంటి తీటోడు ఏం చేసిందంటే, ఇగో వాడిని ఇట్ట కొట్టిండ్రు సైకిల్ని, బైసికల్ని ఇట్లా అన్నాడు కాలుతో. నేను చేతితో అంటాను కూడా, వాడు కాలుతోడు, వాడు తీటోడు కాబట్టి ఇగో కాలుతో అన్నాడు ఇట్లా. అప్పుడు 10 మీటర్ పర్ సెకండ్ స్పీడ్ కాస్త ఏమైందిరా? 15 మీటర్ పర్ స్పీడ్ అయింది, ఇంక్రీజ్ అయింది స్పీడ్. వై? వాట్ ఈస్ ద రీజన్? డ్యూ టు ద ఎక్స్టర్నల్ ఫోర్స్ ఆన్ ది బైసికల్. బాబులాల్ ఏం చేసిండు? బైసికల్ మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసిండు. దానివల్ల ఏమైంది? బైసికల్ స్పీడ్ ఏమైంది? ఇంక్రీజ్ అయింది. సపోజ్ ఇఫ్ దెర్ ఈస్ నో ఫోర్స్ ఆన్ ది బైసికల్, the speed of the bicycle is constant. Is it right? Yes, 100% right. నువ్వు బైసికల్ మీద ఎలాంటి ఫోర్స్ అప్లై చేయకపోతే 10 మీటర్ పర్ సెకండ్ స్పీడ్ తోనే బైసికల్ కంటిన్యూ అయింది. నువ్వు ఫోర్స్ అప్లై చేసావు కాబట్టి బైసికల్ స్పీడ్ 10 మీటర్ పర్ సెకండ్ కాస్త 15 మీటర్ పర్ సెకండ్ అయింది. పాయింట్ అర్థమైందా? అంటే ఇఫ్ దెర్ ఈస్ నో ఫోర్స్ ఆన్ ది బైసికల్, ద
ద స్పీడ్ ఆఫ్ ది బైసికల్ ఆర్ వెలాసిటీ ఆఫ్ ది బైసికల్ ఈజ్ రిమైన్స్ కాన్స్టెంట్. అలాగే నేను ఇప్పుడు లీనియర్ మోషన్ గురించి చెప్పిన. ఇప్పుడు నేను మరి ప్లానెట్ ఎట్టుంటది, ఎర్త్ ఎట్లా తిరుగుద్ది? బైసికల్ లాగా స్ట్రైట్ గా వెళ్ళిద్దా? లేదు, సర్క్యులర్ మోషన్ లో ఉంటుంది. ద ప్లానెట్స్ ఆర్ రివాల్వ్ అరౌండ్ ది సన్, ఇలా తిరుగుతుంది. ఇగో ఇది ఇట్లా, ఈ సన్, ఇది ప్లానెట్ అంటే ఎర్త్, ఇలా తిరుగుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్ గురించి చెప్తారా, ఫ్యాన్ ఇలా రొటేట్ అవుతుందిరా. ఫ్యాన్ ఎంతో కొంత యాంగులర్ మూమెంట్ ఉంటుందిగా, ఎల్ ఉంటుందా ఉండదా? ఉండదురా గెట్ పాట్ వెంకట్, ఉంటుంది, 100% ఉంటుంది. ఫ్యాన్ ఎంతో కొంత యాంగులర్ మూమెంట్ అంతా తిరుగుతుంది. ఇప్పుడు నేను ఫ్యాన్ ని ఇగో ఇట్లా ఫోర్స్ అప్లై చేసిన, ఇగో ఇట్లా అన్నా. అరే ఫ్యాన్ మీద అప్లై చేసే దాన్ని ఫోర్స్ అన్నది రే, టార్క్ అనాలి. బాగా గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. లీనియర్ మోషన్ లో ఉన్న బాడీ మీద అప్లై చేసే దాన్ని మనం ఫోర్స్ అనాలి, ఎఫ్. సర్క్యులర్ మోషన్ లో ఉన్న బాడీ మీద అప్లై చేసేదాన్ని ఫోర్స్ అనకూడదు, ఏమనాలి? టార్క్ అనాలి. అర్థమైందా పాయింట్? రొటేటరీ మోషన్ లో ఉన్న బాడీ మీద అప్లై చేసేది టార్క్, లీనియర్ మోషన్ లో ఉన్న బాడీ మీద అప్లై చేసేది ఫోర్స్. క్లియర్ గా అర్థమైందా? ఇప్పుడు చూడు, ఫ్యాన్ ఎంతో కొంత యాంగులర్ మొమెంటంతో రొటేట్ అవుతుందిగా, ఎస్. సపోజ్ ఎంతో ఒక 10 దాంతో రొటేట్ అవుతుంది అనుకో. ఇప్పుడు నేను టార్క్ అప్లై చేసిన, ఇట్లా అన్నా. అప్పుడు ఇంతకు ముందున్న యాంగులర్ మొమెంటం ఎంతో ఇప్పుడు పెరిగిదిగా, ఇంక్రీజ్ అయిందిగా, ఎస్. సపోజ్ ఇఫ్ దేర్ ఈజ్ నో టార్క్ ఆన్ ది ఫ్యాన్, ఫ్యాన్ మీద నేను ఇలా టార్క్ అప్లై చేయకపోతే ఫ్యాన్ కి ఇంతకు ముందు ఎంత యాంగులర్ మొమెంటం ఉందో అదే యాంగులర్ మొమెంటంతో కంటిన్యూ అయిందిగా. అంటే ఇఫ్ దెర్ ఈజ్ నో టార్క్ ఆన్ ది ప్లానెట్, ద యాంగులర్ మొమెంటం ఈజ్ కాన్స్టెంట్, రిమైన్స్ సేమ్. ఒకవేళ ప్లానెట్ మీద అంటే దీని మీద నేను ఫోర్స్ టార్క్ అప్లై చేస్తే ప్లానెట్ యాంగులర్ మొమెంటం చేంజ్ అయింది. ఒకవేళ ఈ ప్లానెట్ మీద నేను టార్క్ అప్లై చేయకపోతే దీని యాంగులర్ మొమెంటం కాన్స్టెంట్. అందుకనే టౌ ఈజ్ ఈక్వల్ టు 0. నో టార్క్ ఆన్ ది ప్లానెట్, కాబట్టి యాంగులర్ మొమెంటం ఆఫ్ దిస్ ప్లానెట్ కాన్స్టెంట్. ఎస్, ఎల్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అందుకనే ఏరియల్ వెలాసిటీ ఏమైతే చూద్దాం ఇప్పుడు. ఇగో ఏరియల్ వెలాసిటీ ఏమొచ్చింది నాకు, dA/dt ఈజ్ ఈక్వల్ టు L/2m అని వచ్చిందిగా. మరి ఎల్ ఏందే బాబు ఇక్కడ? కాన్స్టెంట్. మరి ఎల్ కాన్స్టెంట్ అన్నప్పుడు ఏరియల్ వెలాసిటీ కూడా ఏమైంది నాన్న? dA/dt ఈజ్ ఈక్వల్ టు ఏంద్రా? కాన్స్టెంట్. ఇగో ఎల్ కాన్స్టెంట్, 2 కాన్స్టెంట్, మాస్ ఆఫ్ ది ప్లానెట్ ఆల్సో కాన్స్టెంట్. ఇగో ఏరియల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్ గా. ఏరియల్ వెలాసిటీ కాన్స్టెంట్ కాబట్టి మనం ప్రూవ్ చేసినట్టేగా సెకండ్ లా కదా. సెకండ్ లా ఏం చెప్పింది? ద లైన్ జాయినింగ్ ద ప్లానెట్ టు ది సన్ స్వీప్స్ అవుట్ ఈక్వల్ ఏరియాస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్ గా. తర్వాత ఏమన్నా నెక్స్ట్ డెఫినేషన్ ఏమన్నా అందులోనే, ఏరియల్ వెలాసిటీ ఆఫ్ రేడియస్ వెక్టార్ ఈజ్ కాన్స్టెంట్. ఇగో ఏరియల్ వెలాసిటీ ఆఫ్ రేడియస్ వెక్టార్ ఈజ్ కాన్స్టెంట్, dA/dt ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అదే చెప్పింది ఇంత ముందు చూడు. ఇక్కడ dA/dt ఎంతో, ఇక్కడ dA/dt అదే, ఇక్కడ dA/dt కూడా అదే అని మనం ప్రూవ్ చేసినాం. కాన్స్టెంట్, dA/dt ఏమని ప్రూవ్ చేసినాం మనం? కాన్స్టెంట్. అర్థమైందా? సో దిస్ ఈస్ ద సెకండ్ లా. నోట్ పాయింట్ చూద్దాం మనం. దీంట్లో నోట్ రైట్, నోట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ కదా, ఇదేంటిది? సెమీ మేజర్, అంతేనా? మేజర్ యాక్సెస్ అంటుంది. క్లియర్? సో సన్ అట్ వన్ ఆఫ్ ది ఫోకస్, ఇక్కడ సన్ ఇక్కడ ఉంది అనుకుందాం మనం, ఓకేనా? సో దిస్ ఇస్ ద పాయింట్ పెరిహెలియన్, దిస్ ఈస్ అఫెలియన్. సో ఈ డిస్టెన్స్ ఏమన్నా మనం ఆర్పి అన్నాం మనం. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఏమన్నా మనం ఆర్ఏ, లేదా దీన్ని ఏమంటాం మనం ఆర్ మినిమం, లేదా దీన్ని ఏమంటాం మనం ఆర్ మ్యాక్సిమం అంటాం మనం. క్లియర్? ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ ఎల్ ఏమని వచ్చింది మన కింద కష్టపడి చేస్తే, ఎల్ ఈజ్ కూడా ఏమొచ్చింది? యాంగులర్ మొమెంటం ఆఫ్ ది ప్లానెట్ కాన్స్టెంట్ గా. అరే యాంగులర్ మొమెంటం ఆఫ్ ది ప్లానెట్ కాన్స్టెంట్ అని వచ్చింది కదా. ఎస్, అంటే ఈ ప్లానెట్ రివాల్వ్ అయ్యే ప్లానెట్ యాంగులర్ మొమెంటం కాన్స్టెంట్. అంటే దాని మీనింగ్ ఏంటి? ప్లానెట్ ఇక్కడ ఉన్నప్పుడు దాని యాంగులర్ మొమెంటం ఎంతో, ఇక్కడ ఉన్నప్పుడు కూడా దాని యాంగులర్ మొమెంటం అంతే. ఇక్కడ ఉన్నప్పుడు దాని యాంగులర్ మొమెంటం, ఇక్కడ ఉన్నప్పుడు దాని యాంగులర్ మొమెంటం. ప్లానెట్ ఎక్కడైనా ఉండని ఈ ఎలిప్స్ మీద, ఇగో ఇక్కడ యాంగులర్ మొమెంటం ఎంతో, ఇక్కడంతే, 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 అట్ ఎనీ పాయింట్ ఆన్ ది ఎలిప్స్. అంటే దీన్ని బట్టి ఎల్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ కాబట్టి యాంగులర్ మొమెంటం ఆఫ్ ది ప్లానెట్ అట్ పి ఈజ్ ఈక్వల్ యాంగులర్ మొమెంటం ఆఫ్ ది ప్లానెట్ అట్ ఏ. అంటే ఏ దగ్గర ప్లానెట్ ఉన్నప్పుడు దాని యాంగులర్ మొమెంటం ఎంత ఉందో పి దగ్గర ఉన్నప్పుడు కూడా అంతే. మరి యాంగులర్ మొమెంటం ఫార్ములా ఏందయ్యా బాబు? ఎంవిఆర్. ఎం అంటే మాస్ ఆఫ్ ది ప్లానెట్, వి
ఇగో పి అనే పాయింట్ దగ్గర ఉన్నప్పుడు దాని వెలాసిటీ ఏమంటాం మనం, ఇది విపి. ఆర్ అంటే ఏంది, ఈ డిస్టెన్స్ ఏమంటాం మనం, ఆర్పి. ఇదే కదా ఈ డిస్టెన్స్, రైట్. ఓకే, మళ్ళీ ప్లానెట్ ఇక్కడ ఉన్నప్పుడు మొమెంటం ఏందిరా, మాస్ ఆఫ్ ది ప్లానెట్. మాస్ ఆఫ్ ది ప్లానెట్, అదే ప్లానెట్ ఇక్కడికి వచ్చింది కదా, మాస్ సేమ్ కదా, రైట్. ఓకే, అండ్ వి, ప్లానెట్ ఇక్కడ ఉన్నప్పుడు దీని వెలాసిటీ అంటాం ఇక్కడ విఏ. ఇగో ప్లానెట్ ఇక్కడ ఉన్నప్పుడు దీని వెలాసిటీ విఏ, ఇగో ఇట్లా వెళ్తుంది. ఇక్కడ ఉన్నప్పుడు దీని వెలాసిటీ ఏం రా, విపి, రైట్. విఏ ఎంవిఆర్. ఆర్ అంటే ఏంది, ఇగో ఈ నుంచి ఇడికి డిస్టెన్స్ ఏందమ్మా, ఆర్ఈ. క్లియర్ అమ్మా? సో ఎంఎం గెట్స్ క్యాన్సిల్. సో విపి బై విఏ ఇజ్ ఈక్వల్ టు ఏందిరా, ఆర్ఏ బై ఆర్పి. గిదాయ బాబు, ఇగో ఇది విపి బై విఏ ఇజ్ ఈక్వల్ టు ఆర్ఏ బై ఆర్పి. అంటే ఏంటి మీనింగ్ ఇక్కడ? దీన్ని బట్టి నాకు అర్థమైన విషయం ఏంటంటే, అద్భుతమైనటువంటి విషయం నాకు అర్థమైంది దీన్ని బట్టి. ఏంటి, వి ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ అని. వి ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ అంటే ఏంటి, ఆర్ డిక్రీజ్ అయితే, డిస్టెన్స్ డిక్రీజ్ అయితే వెలాసిటీ ఇంక్రీజ్ అయింది. అంటే చూడండి, ఇప్పుడు పాయింట్ పి సన్ నుంచి చాలా తక్కువ డిస్టెన్స్ లో ఉంది. అదే పాయింట్ ఏ ఎఫెలియన్ అంటే ప్లానెట్ పి దగ్గర ఉన్నప్పుడు సన్ కి దగ్గరగా ఉంది, డిస్టెన్స్ చాలా తక్కువ ఉంది. అదే ప్లానెట్ ఏ దగ్గర ఉన్నప్పుడు ఇగో డిస్టెన్స్ ఎక్కువ ఉంది. అంటే ఇక్కడ ఉన్నప్పుడు ప్లానెట్ ఇక్కడ ఉన్నప్పుడు డిస్టెన్స్ తక్కువ ఉంది. డిస్టెన్స్ తక్కువ ఉంది కాబట్టి వెలాసిటీ ఎక్కువ ఉంటుంది. మరి ప్లానెట్ ఇక్కడ ఉన్నప్పుడు ఇగో డిస్టెన్స్ ఎక్కువ ఉంది, వెలాసిటీ తక్కువ ఉంటుంది. అంటే అర్థం ఏంటి తెలుసా? ఇగో ఆ ప్లానెట్ అట, ఇగో ఎర్త్ ఇగో ఇక్కడికి వెళ్ళినప్పుడు స్లోగా మూవ్ అయిద్దట, స్లోగా. ఎప్పుడైతే సన్ కి దగ్గరగా వస్తో ఫాస్ట్ గా వెళ్తుందట. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి స్లో, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఫాస్ట్, ఇగో స్లో ఫాస్ట్. అంటే అర్థమైంది ఏముంది, సన్ కి దూరంగా ఉన్నప్పుడు స్లోగా వెలాసిటీ తక్కువ ఉంటుందట. ఎందుకయ్యా అంటే డిస్టెన్స్ ఎక్కువ ఉంది కదా. మరి ఇక్కడ ఉన్నప్పుడు ఏమైంది, వెలాసిటీ ఎక్కువ ఉంది, ఎందుకంటే డిస్టెన్స్ తగ్గిందిగా. ఇఫ్ డిస్టెన్స్ డిక్రీజెస్ వెలాసిటీ ఆఫ్ ది ప్లానెట్ ఇంక్రీజెస్. అందుకని ఇక్కడ ఫాస్ట్ గా వస్తుంది, స్లోగా ఫాస్ట్ గా అట్లా. ఇఫ్ డిస్టెన్స్ డిక్రీజెస్ వెలాసిటీ ఆఫ్ ది ప్లానెట్ ఇంక్రీజెస్. పాయింట్ అర్థమైందా ఇది? అదేనా కదా? ఎస్. ఇప్పుడు మనం చూద్దాం దీన్ని ఎలా రాశాను నేను. విపి బై విఏ ఈజ్ ఈక్వల్ చూడు, మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. విపి బై విఏ ఈజ్ ఈక్వల్ ఏం రా, ఇది ఆర్ఏ బై ఆర్పి. ఆర్ఏ బై ఆర్పి. ఆల్రెడీ ఆర్ఏ అనుకున్నాగా. ఇగో ఈ డిస్టెన్స్ నాకేమొచ్చింది, ఆర్ఏ అంటే ఇదేగా, గుర్తుందా? ఏ ఇంటూ స్టార్టింగ్ లో ఫస్ట్ లాలో చెప్పి నేను 1 ప్లస్ ఈ అని వచ్చింది. ఇగో ఈ డిస్టెన్స్ ఏమొచ్చింది, ఇదేమో పెరిజీ, ఇదేమో అపోజీ. ఇగో ఇది పెరిజీ, ఇగో ఇది అపోజీ. ఇదేమొచ్చింది, ఏ ఇంటూ 1 మైనస్ ఈ. ఏ గెట్స్ క్యాన్సిల్. సో విపి బై విఏ ఇజ్ ఈక్వల్ ఏం నానా, 1 ప్లస్ ఈ బై 1 మైనస్ ఈ. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఎస్, అంతేనా కదా? సో దీని నుంచి మళ్ళీ మనం ఏం నేర్చుకుంటాం అంటే, ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ అంటే చూద్దాం. ప్లానెట్ ఇక్కడ ఉన్నప్పుడు లేదా ఇక్కడ ఉన్నప్పుడు, ప్లానెట్ ఇక్కడ ఉందిరా, ప్లానెట్ ఇక్కడ ఉన్నప్పుడు దాని కైనెటిక్ ఎనర్జీ ఎంతమ్మా, వెలాసిటీ ఉంది కదా. విపి వెలాసిటీ ఉన్నప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది కదా ప్లానెట్ కి. ఏంటిది కైనెటిక్ ఎనర్జీ? హాఫ్ ఎం వి స్క్వేర్. వి స్క్వేర్ అంటే ఏంది, విపి స్క్వేర్. ప్లానెట్ పి దగ్గర ఉన్నప్పుడు కదా. మరి ప్లానెట్ పి దగ్గర ఉన్నప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఏంటి? పొటెన్షియల్ ఎనర్జీ ఏమంటాం మనం, జి క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై ఆర్. ఆర్ అంటే డిస్టెన్స్ ఏంటి ఇక్కడ నుంచి ఇక్కడికి, ఆర్పి. చూడండి అమ్మా, అరే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ అంటే ఎదురా, టోటల్ ఎనర్జీ సేమ్ ఎట్ ఎనీ పాయింట్ కదా. అరే ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్లానెట్ ఇలా రివాల్వ్ అయినప్పుడు రెండు కాన్స్టెంట్ ఉంటాయిరా. ఒకటి యాంగులార్ మొమెంటం కాన్స్టెంట్, రెండోది టోటల్ ఎనర్జీ కూడా కాన్స్టెంట్ ఎట్ ఎనీ పాయింట్. అంటే ప్లానెట్ ఇక్కడ ఉన్నప్పుడు టోటల్ ఎనర్జీ ఎంతో, ప్లానెట్ ఇక్కడ ఉన్నప్పుడు కూడా టోటల్ ఎనర్జీ అంతే ఉంటుంది. టోటల్ ఎనర్జీ అంటే ఏందమ్మా, పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. ఇగో ఇక్కడ ఉన్నప్పుడు కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి, హాఫ్ ఎం విపి స్క్వేర్. ఇగో ఇక్కడ ఉన్నప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ అంటే, పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంది, జిఎంఎం బై ఆర్పి కదా. పొటెన్షియల్ ఎనర్జీ ముందు మైనస్ ఉంటుందిగా, అంతేనా కదా. వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ మరి ప్లానెట్ ఇక్కడ ఉన్నప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఏంటి, హాఫ్ ఎం విఏ స్క్వేర్ మైనస్ జి క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై ఆర్ఏ స్క్వేర్. క్యాపిటల్ ఎం ఏంటిది, మాస్ ఆఫ్ ది ప్లానెట్ ఏమో స్మాల్ ఎం, మాస్ ఆఫ్ ది సన్ ఏమో క్యాపిటల్ ఎం. అర్థమవుతుందా పాయింట్ ఇక్కడ?
రైటా? ఇగో ఇక్కడ టోటల్ ఎనర్జీకి ఇక్కడ టోటల్ ఎనర్జీని ఈక్వల్ చేసినాం. దిస్ ఈస్ ద ఈక్వేషన్ నెంబర్ 2. రైట్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేద్దాం క్లియర్ గా. ఇక్కడ చూడండి, ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 and 2, ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 and 2. సో ఈక్వేషన్ నెంబర్ 1 and 2 నుంచి డైరెక్ట్ నేను ఫార్ములా రాస్తాను. సో VA is equal on the root of GM by A into 1 minus E by 1 plus E. ఇగో ఇదొక ఫార్ములా, రైటా? VP is equal on the root of GM by A into 1 plus E by 1 minus E on the root of, ఇగో ఇది ఫార్ములా. అంటే కష్టపడి నాకు 2 ఫార్ములాస్ వచ్చినాయి. VA అంటే ప్లానెట్ ఏ దగ్గర ఉన్నప్పుడు దాని వెలాసిటీ కనుక్కున్నాం, ఇగో ఇది. ఇగో ఇక్కడ ఉన్నప్పుడు దాని వెలాసిటీ ఇగో ఇది. ఇందులో G అంటే యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ 6.67 into 10⁻⁻11 తెలుసు కదా అది. M అంటే మాస్ ఆఫ్ ది సన్, ఏ అంటే అది లెంత్ ఆఫ్ సెమీ మేజర్ యాక్సెస్, ఈ అంటే ఎసెంట్రిసిటీ. సో ప్లానెట్ ఇగో ఇక్కడ ఉన్నప్పుడు దాని వెలాసిటీ ఇగో ఇది, అంతేనా? సో సెకండ్ లాలో లాస్ట్ ఏంటంటే చూడు, ఏరియల్ వెలాసిటీ అంటే dA/dt వర్సెస్ టైం గ్రాఫ్. టైం గ్రాఫ్ ఎలా ఉంటది? ఇగో ఇక్కడ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ y యాక్సెస్ x యాక్సెస్ మీద టైం తీసుకున్నాను నేను, y యాక్సెస్ మీద ఏం తీసుకుంటానా dA/dt, ఇగో ఇలా, అంతేనా? గ్రాఫ్ ఎలా ఉంటుంది నాన్న? 100% గ్రాఫ్ ఇగో ఇట్లా ఉంటుంది. ఎందుకు ఇట్లా ఉంటుంది? x యాక్సెస్ ప్యారల్ ఉంది ఏంటి? కాన్స్టెంట్ గ్రాఫ్స్ ఎప్పుడు ఇట్లే కదా ఉండేది. మరి dA/dt ఏరియల్ వెలాసిటీ ఇస్ కాన్స్టెంట్ అని ప్రూవ్ చేసాం మనం. అంటే గ్రాఫ్ ఎట్లుంటుంది మరి? కాన్స్టెంట్ గ్రాఫ్ ఎట్లుంటుంది అనమాట. అర్థమైందా నాన్న? సో దిస్ ఈస్ ద సెకండ్ లా, రైటా? వెరీ గుడ్. థర్డ్ లాకు వెళ్తాం మనం. థర్డ్ లా, లా ఆఫ్ పీరియడ్. ఫస్ట్ లా ఉన్నా నేను లా ఆఫ్ ఆర్బిట్, సెకండ్ లా ఆఫ్ ఏరియాస్, థర్డ్ లా ఆఫ్ పీరియడ్స్, రైట్? చూడు, లా ఆఫ్ టైం పీరియడ్ అన్నట్టు. సో థర్డ్ లా ఏం చెప్తాను అంటే ద స్క్వైర్ ఆఫ్ ది టైం పీరియడ్ ఆఫ్ రెవల్యూషన్ ఆఫ్ ది ప్లానెట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది క్యూబ్ ఆఫ్ ది సెమీ మేజర్ యాక్సెస్ అన్నాడు. క్యూబ్ ఆఫ్ ది సెమీ మేజర్ యాక్సెస్, దట్ ఈస్, లేదా ఇంకా ఉండొచ్చు ద యావరేజ్ డిస్టెన్స్ బిట్వీన్ ద సన్ అండ్ ద ప్లానెట్ ఆల్సో. యావరేజ్ డిస్టెన్స్ అంటే గుర్తుందా? మీన్ డిస్టెన్స్ అన్న గుర్తుందా? A = R1 + R2/2 అని వచ్చింది, రైట్? ఇప్పుడు చూద్దాం. అంటే దీని మీనింగ్ నేను చెప్తాను చూడండి, చాలా జాగ్రత్తగా రండి, అద్భుతంగా, రైటా? ఇగో ఇది కదా, ఓకే. సన్ ఇక్కడ ఉంది అనుకుందాం, ఇది సన్, రైటా? ప్లానెట్ ఇలా రివాల్వ్ అవుతుంది. ఈ రివాల్వ్ అయ్యే ప్లానెట్ సపోజ్ ఏ దగ్గర స్టార్ట్ అయింది ప్లానెట్ అంటే ఎర్త్ అనమాట. ఏ దగ్గర స్టార్ట్ అయ్యి ఏ దగ్గరకు వస్తే 1 రివల్యూషన్ కంప్లీటెడ్ అంటాం మనం, 1 రౌండ్ కంప్లీటెడ్. ఈ 1 రివల్యూషన్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పట్టిందో ఆ టైమే టైం పీరియడ్, క్యాపిటల్ T. ద టైం టేకెన్ బై ది ప్లానెట్ టు కంప్లీట్ 1 రివల్యూషన్. 1 రివల్యూషన్ కంప్లీట్ చేయడానికి పట్టిన టైమే టైం పీరియడ్. ద టైం టేకెన్ బై ది ప్లానెట్ టు కంప్లీట్ 1 రివల్యూషన్. అర్థమైందా పాయింట్ ఇక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి దీనికి ఒక 100 అవర్స్ పట్టింది అనుకోండి, కాబట్టి దీని టైం పీరియడ్ ఎంత అమ్మా? క్యాపిటల్ T = 100 అవర్స్, 100%, అంతే కదా? మరి దీని టైం పీరియడ్ అనేది అంటే T² ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉందట? A³ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉందట. A³ అంటే ఏంది? సెమీ మేజర్ యాక్సెస్ అంటది. ఇగో కదా, ఇగో సెమీ మేజర్ యాక్సెస్ అంటే ఇదేగా, ఇగో ఇది A, అంతే కదా? మరి అరే ఇప్పుడు ఈ సెమీ మేజర్ యాక్సెస్ లెంత్ ఇంక్రీజ్ అయింది అనుకోరా, ఇక్కడ వరకు ఉంది అనుకో సపోజ్ సెమీ మేజర్ యాక్సెస్, మరి ప్లానెట్ ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఎక్కువ టైం పట్టింది కదా. అంటే సెమీ మేజర్ యాక్సెస్ ఇంక్రీజ్ అయితే అది ఎక్కువ టైం తీసుకుంటుంది 1 రౌండ్ కంప్లీట్ చేయడానికి, టైం కూడా ఇంక్రీజ్ అయింది. అదే సెమీ మేజర్ యాక్సెస్ తగ్గితే, డిక్రీజ్ అయితే అది 1 రౌండ్ కంప్లీట్ చేయడానికి తక్కువ టైం పడుతుంది కదా. ఇఫ్ సెమీ మేజర్ యాక్సెస్ ఇంక్రీజెస్, టైం పీరియడ్ ఆల్సో ఇంక్రీజెస్. ఇఫ్ సెమీ మేజర్ యాక్సెస్ డిక్రీజెస్, టైం పీరియడ్ ఆల్సో డిక్రీజెస్. అంటే దీని ఏమన్నా ఇప్పుడు T1/T2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ A1/A2 హోల్ క్యూబ్ అని చెప్పొచ్చు మనం. ఇదే కదా లా, అంతేనా కదా?
అంతేనా? లేదా నేనేమంటానంటే ఫర్ సర్క్యులర్ ఆర్బిట్, అదే సర్క్యులర్ ఆర్బిట్ అయితే, సర్క్యులర్ ఆర్బిట్ అంటే ఏంది? ఇక్కడ సెమీ మేజర్ యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ ది వెక్టర్. ఇక్కడ సెమీ మేజర్ యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ సర్కిల్ కదా, అంతే 100%. అరే సర్కిల్లో సెమీ మేజర్ యాక్సెస్ రేడియస్ అయింది కదా. ఇప్పుడు సర్కిల్ ఇది, ఇగో ఇది సెమీ మేజర్. సెమీ మేజర్ అంటే ఏందిరా? ఇగో ఇది సెమీ మేజర్. ఈ సెమీ మేజర్ దేనికి యాక్సెస్? రేడియస్ ఆఫ్ ది సర్కిల్ కి ఈక్వల్ కదా, అంతేనా కదా? ఎస్, నేను అదే చెప్తాను నేను. అంటే ఇప్పుడు ఏమిటి, ఒకవేళ సర్కిల్కి అయితే, సర్కిల్ అంటే ఇగో ఇది ప్లానెట్ ఇక్కడ స్టార్ట్ అయింది ఏ నుంచి ఏకి రావడానికి బట్టే టైం పీరియడ్ టీ స్క్వేర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు రేడియస్. రేడియస్ క్యాపిటల్ ఆర్ అన్నాం, అఫీషియల్గా ఉంటుంది. అదిగో ఆర్ క్యూ, టీ స్క్వేర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఆర్ క్యూ. ఎప్పుడు ఇఫ్ ప్లానెట్ ఈజ్ రివోల్వ్ ఇన్ సర్క్యులర్ పాత్, ప్లానెట్ కనుక సర్క్యులర్ పాత్ లో రివోల్వ్ అయితే అప్పుడు టైం పీరియడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఆర్ క్యూ. ఒకవేళ ప్లానెట్ గనక ఎలిప్స్ లో గనక ఎలిప్టికల్ ఆర్బిట్ లో గనక రివోల్వ్ అయితే టీ స్క్వేర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఏ క్యూ. అర్థమైనా? ఇగో దీన్ని మనం ప్రూవ్ చేద్దాం అద్భుతంగా, మామూలు కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటానంటే చూడండి, ఇక్కడ చాలా క్లియర్గానండి, ఇది సర్క్యులర్ పాత్ లో వెళ్తాంది. సపోజ్ ఇఫ్ ద ప్లానెట్ ఈజ్ మూవింగ్ సర్క్యులర్ పాత్, ఇగో ప్లానెట్ ఏ దగ్గర ఉంది, రైటా? ఏ దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ ఏముంటుంది నాన్న, ఏం చెప్పాను నేను? సెంట్రిఫిటల్ ఫోర్స్, అంతే కదా? సో ఈ సెంట్రిఫిటల్ ఫోర్స్ ని ప్రొవైడ్ చేసేది ఎవరు? గ్రావిటేషనల్ ఫోర్స్. ఇగో ఈ ప్లానెట్ కి సన్ కి మధ్యలో ఉండేది గ్రావిటేషనల్ ఫోర్సే కదా, సెంట్రిఫిటల్ ఫోర్స్ ని ప్రొవైడ్ చేసేది. కాబట్టి ఇక్కడ సెంట్రిఫిటల్ ఫోర్స్ ఇజ్ ఈక్వల్ టు గ్రావిటేషనల్ ఫోర్స్. మరి సెంట్రిఫిటల్ ఫోర్స్ ఫార్ములా ఏందమ్మా? ఎం ఆర్ ఒమేగా స్క్వేర్ అయింది, లేదా ఎంవి స్క్వేర్ బై ఆర్. ఎడుతుడు ఎంవి స్క్వేర్ బై ఆర్ అన్నమాట. గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే జీ ఇంటూ క్యాపిటల్ ఎం ఇంటూ స్మాల్ ఎం బై ఆర్ స్క్వేర్. ఇది గ్రావిటేషనల్ ఫోర్స్ ఫార్ములా. గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ ఎనీ టూ బాడీస్, ఏవైనా టూ బాడీస్ మధ్య ఉండే గ్రావిటేషనల్ ఫోర్స్ ఫార్ములా ఇదే కదా. ఎస్, ఆర్ఆర్ కథం. స్మాల్ ఎం అంటే ఏందిరా? స్మాల్ ఎం ఈజ్ ద మాస్ ఆఫ్ ది ప్లానెట్, క్యాపిటల్ ఎం ఈజ్ ద మాస్ ఆఫ్ ది సన్. ఓకే రైట్. ఇప్పుడు వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రా? gm by r. This is the equation number 1. But what is v here? v అంటే ఏంది బాబు? ఇది v అంటే స్పీడ్ ఆఫ్ ప్లానెట్. స్పీడ్ ఆఫ్ ప్లానెట్, వెరీ నైస్, అంతే కదా? మరి స్పీడ్ ఆఫ్ ప్లానెట్ ఫార్మ్ ఏంది? v ఈజ్ ఈక్వల్, స్పీడ్ అంటే ఎదురా డిస్టెన్స్ బై టైం. ఇగో డిస్టెన్స్ బై టైం, వెరీ నైస్, డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ అంటే ఇగో ప్లానెట్ ఇక్కడ స్టార్ట్ అయిందిరా, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది అంటే 1 రౌండ్ కంప్లీట్ అయింది. సర్క్యులర్ పాత్ లో 1 రౌండ్ కంప్లీట్ అయిందంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టు? 2πr కదా. 1 రౌండ్ కంప్లీట్ చేసిందంటే 2πr గా డిస్టెన్స్ బై టైం. 1 రౌండ్ కంప్లీట్ చేయడానికి బట్టే టైమే టైం పీరియడ్, క్యాపిటల్ టీ కదా. దిస్ ఈస్ ద ఈక్వేషన్ నెంబర్ 2. సో సబ్స్టిట్యూట్ ద ఈక్వేషన్ నెంబర్ 2 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఇగో 2ని 1లో రాసేద్దాం మనం. ఇగో v ప్లేస్ ఏముంది నాన్న? ఇదే కదా. కాబట్టి v స్క్వేర్ కాబట్టి దీని స్క్వేర్ అందాం. అంటే ఏమైంది? 4π² r² బై టీ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్, ఇదేంటి? ఇది gm బై ఆర్, అంతే, gm బై ఆర్. సో దీన్ని ఎలా రాయొచ్చు? ఇగో టీ స్క్వేర్ ఇక్కడికి వెళ్తుంది కదా, అంటే టీ స్క్వేర్ ఇక్కడ చూడు, ఇగో ఇక్కడ 4π² బై జిఎంని ఇక్కడ తీసుకొద్దాం, జనరల్ మేనేజర్ని, రైటా? ఇగో ఇక్కడికి టీ స్క్వేర్ ఎట్ వెళ్ళిందా? ఎస్, టీ స్క్వేర్ బై r² ఇంటూ ఆర్ క్యూబ్. వెరీ గుడ్, వెరీ నైస్. ఇప్పుడు చూడు దీన్ని ఎట్లా రాద్దాం మనం? టీ స్క్వేర్ బై ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్, ఇగో టీ స్క్వేర్ బై ఆర్ క్యూబ్. 4 అంటే కాన్స్టెంట్ గా, పై అంటే ఏంది? కాన్స్టెంట్. జీ వాల్యూ ఆల్సో యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్, మాస్ ఆఫ్ ది సన్ ఆల్సో కాన్స్టెంట్. ఇది మొత్తం అయిపోయింది కాన్స్టెంట్. వెరీ గుడ్. అంటే ఏమైంది? ఇప్పుడు టీ స్క్వేర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అటు వెళ్తుంది కదా, ఆర్ క్యూబ్. ప్రూవ్ చేసినామా? ఇగో టీ స్క్వేర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్ క్యూబ్. ఇది ప్రూఫ్ రా. ఏమి
ఇదిగో t² ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు r³ అంటే దీన్ని ఎలా రాయొచ్చు ఇప్పుడు t1/t2 ఈజ్ ఈక్వల్ r1/r2 ఇగో హోల్ స్క్వేర్. ఇదేంది నాన్న హోల్ క్యూబ్. అదేనా? ఎస్ ఎస్ వెంకట్ ఎస్. ఇగో ఇది మనకి ప్రాబ్లమ్స్ అన్ని కూడా థర్డ్ లా మీదనే ఎక్కువ ఉంటాయి, మెజారిటీ ప్రాబ్లమ్స్. నేను ఇది ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా మొత్తం అయిపోయింది, కెప్లర్ లాస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో దీన్ని బేస్ చేసుకొని, ఈ 3 లాస్ ని బేస్ చేసుకొని బెస్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నీట్లో బెస్ట్ ప్రాబ్లం చెప్తాను, జై మెయిన్స్ లో బెస్ట్ ప్రాబ్లం చెప్తాను ఈ టాపిక్ మీద. మళ్ళీ దాని తర్వాత నీటిలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలాంటి అడిగాడు దీని మీద, మళ్ళీ ఇదే కెప్లర్ లాస్ మీద జై మెయిన్స్ క్వశ్చన్స్ ఎట్లా అడిగాడో కూడా వీడియో చేస్తాను. ఇది లెందీ వీడియో ఎక్కువ వచ్చింది కాబట్టి నేను వేరే వీడియోలు చేస్తాను. ఆ ప్రాబ్లమ్స్ కూడా మీరు క్లియర్ వినాలి. నేను చెప్పిన ప్రతి వీడియోని ఫాలో అవుతూ ఉండండి. 100% నీట్లో మీకు 180కి 180 అండ్ జై మెయిన్స్ లో 100కి 100 మార్క్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. రైట్ అమ్మా? థ్యాంక్ యూ వెరీ మచ్.